ఎప్పుడు ధరించేస్తాడండి మిమ్మల్ని? ఎప్పుడు సంసారాన్ని ఆయన దాటించేస్తాడు? మీకు దాటడం రాకపోతే, రాదని మీరు ముందు ఒప్పుకోవాలి కదండి. 10 మంది గంగానది ఒడ్డుకి వెళ్ళారండి. 3 బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని ఓ తాడేసి కట్టేసుకుని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు కూడా బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని నడుము కట్టేసుకుని ఈదుతారా? మీకు రాదు ఈత. మీరేం చేస్తారు అప్పుడు? అరే వాడికి ఈత వచ్చిరా, హాయిగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుంటూ. మనం ఏం చేస్తాం? ఓ పడవ కోసం నించుంటాం. ఓ పడవ వచ్చింది, మీరు ఆ పడవ ఎక్కి వెళ్ళిపోతారు. పడవని ఆధారం చేసుకుని ఎలా నదిని దాటారో, ఏ ఈశ్వరుడి మాయని మీరు దాటలేకపోతున్నారో సాధన చేత, ఆ ఈశ్వరుడికే చెప్పి నా వల్ల కాదయా నువ్వే నన్ను తరింప చెయ్యి అని శరణాగతి చేస్తే ఆయనే మిమ్మల్ని పొందడాన్ని కూడా అనుగ్రహమే అంటారు. ఆ స్థాయిలో ఏమవుతుందంటే మీరు నిజాయితీతో చెప్పేయవలసి ఉంటుంది. అది శరణాగతి. అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ శాశ్వత ఖండపరశు అజపాశ విమోచక. చాలా గొప్ప గొప్ప నామాలు. ఆయన వైభవాన్ని కీర్తించడం కాదు, మన జీవితాన్ని ఎలా అనుసంధించుకోవాలి, జీవితాన్ని ఎలా పండించుకోవాలి అన్నది నేర్చుకోవడం కోసం వచ్చినటువంటి నామాల యొక్క వైభవం. ఆయనకి అష్టమూర్తి అని ఒక నామం పరమేశ్వరుడికి. అష్టమూర్తి అంటే 8 మూర్తులుగా ఉండేవాడు అని. ఆయనకే అవ్యయ అని ఒక నామం. అవ్యయ అంటే మనందరం ఏ రకమైనటువంటి వికారములను అనుభవిస్తామో ఆ వికారములు ఆయన యందు లేనివాడు కాబట్టి అవ్యయ. మనం చూడండి, పుట్టినది మొట్టమొదటి వికారం అక్కడ ఉంటుంది. అసలు ఒక శరీరాన్ని తీసుకుని ఈ లోకంలోకి వస్తాం కాబట్టి పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించిపోయినది. కానీ పరమేశ్వరుడికో ఈ వికారాలేం ఉండవు. ఈ వికారాలేమీ ఉండకుండా ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఒక మూర్తిగా ఉండేవాడు కాడు. మూర్తి అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏది మీ కంటి చేత చూడడానికి వీలు కాదో, ఏది మీ భావం చేత ఊహించడం కూడా చాలా కష్టమో, అటువంటిది మీ మాంసనేత్రము చేత చూడడానికి వీలైనటువంటి రీతిలో ఒక రూపమును పొంది మీ ఎదురుగుండా వచ్చి కూర్చుంటే దానికి మూర్తి అని పేరు. ఈ మూర్తి అన్న పేరు మనకి ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. సత్యనారాయణ మూర్తి అన్న పేరు. మూర్తి అంటే సత్యనారాయణ, సత్యమైనటువంటి వాడు, ఏ వికారములు లేనివాడు, ఎప్పుడూ ఉండేవాడు, శాశ్వతుడు, అచ్యుతుడు, నిరంజనుడు. అటువంటి వాడు నారాయణుడు సమస్త జీవులకు ఆధారమైన వాడు మీ కంటికి కనపడేటట్టుగా ఒక రూపమును దాల్చి అక్కడ కూర్చున్నాడు. మూర్తి. మూర్తి అని ఎక్కడ వాడినా అదే అర్థం. ఏది చూడడానికి కుదరదో, ఏది ఊహించడానికి కుదరదో అది ఒక రూపమును తీసుకుని కూర్చుని ఉంటే దాన్ని మనం మూర్తి అని పిలుస్తాం. అవ్యయ అష్టమూర్తి అంటే ఏ వికారములు లేనివాడు కాబట్టి పుట్టినవాడు కాడు, పుట్టినవాడు కాడు, ఒకనాడున్నవాడు కాడు, ఒకనాడు లేనివాడు కాడు, పెరిగేవాడు కాడు, తరిగేవాడు కాదు, నశించిపోయేవాడు కాడు, ఏ వికారములు లేనివాడు, ఎప్పుడూ ఉన్నవాడు, ఎప్పుడూ ఉండేవాడు. వాడు కనపడతాడా అంటే భక్తి బాగా పండిన వాళ్ళకి కనపడతాడు. కనపడడు అని సిద్ధాంతీకరిస్తే అంతకన్నా అన్యాయమైన మాట ఇంకోట్లేదు. మరి దర్శనం చేసిన ఋషులందరి మాట, ఆయన భక్తికి వశుడవుతాడు. కానీ సాధారణంగా ఆయనలో ఉన్నటువంటి చమత్కారం ఒకటి ఉంటుంది. ఆయన విశ్వేశ్వర, అవ్యయుడైనటువంటి వాడు. మీకు అసలు చూడడానికి వీలైన రూపంతో మీకు దొరికేది ఎక్కడ అంటే విశ్వేశ్వరుడిగానే దొరుకుతాడు ఆయన. కాశీ వెళితే విశ్వేశ్వరలింగాన్ని దర్శనం చేశామండి అంటూ ఉంటాం. విశ్వేశ్వరుడు అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే
ఆయన ఒకటి తయారు చేసి దాన్ని నడిపించేవాడు కాడు. ఇప్పుడు ఈ మైక్ ఉందనుకోండి, దీనికి ఒక యజమాని ఉండి, ఇది నడవడానికి లోపల ఒక విద్యుత్ శక్తి ఉంటే ఇది నడుస్తూ ఉంటుంది. అలా ఎవరు దీనిని కలిగి ఉన్నాడో ఆయన దీనికి ఈశ్వరుడు, ఆయన దీని యజమాని. విశ్వేశ్వరుడు అన్న మాటకి ఏమని అర్థం చెప్పుకోవాలప్పుడు? విశ్వమునకు ఈశ్వరుడై ఈ విశ్వమంతా తనదిగా కలిగిన వాడై ఉండాలి కదండి. అప్పుడు తనదిగా కలిగిన వాడై ఉండాలి అంటే అది వేరు ఆయన వేరు అయి ఉండాలి కదూ. ఈ లాల్చీ నాది, నేను దీనికి ఈశ్వరుడను. కాబట్టి ఈ లాల్చీ నాది అన్నప్పుడు లాల్చీ నేను కానుగా, లాల్చీ నాదిగా కలిగి ఉన్నాను. ఈ పంచ నాది కాబట్టి ఈ పంచ నాదిగా కలిగి ఉన్నాను. ఇచ్చేశారు కాబట్టి ఈ పళ్ళు నావి. కాబట్టి ఇప్పుడు ఈ పళ్ళకి నేను ఈశ్వరుడనై ఉన్నాను, నాదై ఉన్నవి ఈ పళ్ళు, వీటికి నేనే ప్రభుత్వం. నేను తినొచ్చు, ఒకరికి ఇచ్చేయచ్చు, ఆవుకి పెట్టేయచ్చు, నేను ఏమైనా చేయొచ్చు. నేను ఏం చేసినా దాన్ని ప్రశ్న చేసేవాళ్ళేం ఉండరు. విశ్వేశ్వరుడు అన్న మాటలో కూడా విశ్వము ఈశ్వరుడు వేరుపడి ఉంటారా? అలా విశ్వేశ్వరుడు ఆయన కాదు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఈ మైకు తయారు చేసిన వాడు ఒకరు ఉండొచ్చు, ఆయన మాత్రం ఈ మైకులో దూరిలేడు. ఒక బండి తయారు చేసిన వాడు ఉండొచ్చు, ఆయన మాత్రం ఆ బండిలో దూరిలేడు. ఈ లాల్చీ బట్ట తయారు చేసిన వాడు ఒకడు ఉండొచ్చు, కానీ ఆయన దీనిలోకి అనుప్రవేశం చెయ్యలేదు. విశ్వేశ్వరుడు విశ్వమునందే ఉన్నాడు. యథార్థమునకు ఆయనే విశ్వముగా ఉన్నాడు. ఆయన దీనిని తనదిగా కలిగి ఉన్నవాడు కాడు, ఆయనే ఇదిగా ఉన్నాడు, విశ్వముగా కనపడుతున్నాడు. ఆయన లేకపోతే అసలు ఈ విశ్వము లేదు. మీకు నేను బాగా ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను కొంచెం గోధుమ పిండి మీకు ఇచ్చి, అయ్యా నేను ఉపన్యాసం చెప్పి వచ్చేటప్పటికి నాకు 4 పూరీలు చేసి పెట్టండి అన్నాను. నేను అట్నుంచి వచ్చేటప్పటికి ఉపన్యాసం చెప్పి వచ్చేటప్పటికి మీరు 2 చపాతీలు చేశారు. ఏమమ్మా పూరీలు చేసి పెట్టమన్నాను? పూరీ చేయడానికి ఏదో కుదరలేదులేండి, ఆ నూనె సరిగ్గా లేదు, అందుకని చపాతీ విశేషం అన్నారు. ఇప్పుడు గోధుమ పిండి అంటూ ఉంటే పూరీ చేద్దాం అనుకుని చేయకుండా చపాతీ చేసుకోవచ్చు. కానీ నేను గోధుమ పిండి ఇవ్వకుండా పూరియో చపాతీయో నీ ఇష్టం వచ్చింది చెయ్యన్నాను, చేయగలరా? అలా చేయడం కుదరదు. గోధుమ పిండి ఉంటే చెయ్యొచ్చు, గోధుమ పిండి లేకుండా పూరీ లేదు చపాతీ లేదు, రెండూ రావు. గోధుమ పిండియే పూరి అయినది, తత్తమ్మ అసి అది ఇది అయి ఉన్నది. పూరి ఏది అంటే నేనిచ్చిన గోధుమ పిండే పూరి. అందుకని యథార్థమునకు అది పూరి అని కొత్త పేరు సంతరించుకుంది, నామమును సంతరించుకుంది. నామమును ఒక పేరు సంపాదించుకుందేమో కానీ అందులో ఉన్నది మాత్రం గోధుమ పిండే. ఒకవేళ దాన్ని చపాతీ చేస్తే అప్పుడు ఉన్నది గోధుమ పిండే. అలా ఈశ్వరుడే ఇన్ని నామరూపములతో అంతటా నిండి ఉన్నాడు. అయితే వచ్చిన పెద్ద సమస్య ఎక్కడొస్తుందో తెలుసా అండి? ఆయనే అంతటా ఉండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు. మధ్యలో అడ్డొచ్చేదాని పేరు తిరోధానము అంటారు. మనం సాధారణంగా 3 సంబంధం కలిగి ఉంటాం. సృష్టి, స్థితి, లయ. ఈ మాటలు ప్రతి వాళ్ళకి తెలిసి ఉంటాయి. సృష్టి ఉత్పత్తి చేయడం, స్థితి అది ఉండడం, లయ అది పడిపోవడం. ఇవి కాకుండా 2 ఉంటాయి, తిరోధానము అనుగ్రహము అని 2 మాటలు. తిరోధానము అంటే ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడకుండా చేయుట. అలా చెయ్యగలిగిన ప్రబలమైన శక్తి మాయ. ఈ మాయ ఆధారమై ఈ మాయ తనదై, ఈ మాయ తనదై ఉండి తన చేత నియంత్రింపబడి తనని మాత్రం మాయ ప్రలోభ పెట్టకుండా తాను స్వతంత్రుడయ్యుండి ఈ మాయ వలన తాను కనపడకుండా నామరూపాత్మకమైన విశ్వము కనపడేటట్టు చెయ్యగలిగిన సమర్థుడెవడో వాడు విశ్వేశ్వరుడై ఉన్నాడు. ఆయనే ఉన్నాడు కానీ ఆయన కనపడడు. ఏం కనపడతాయి? నామరూపాలే కనపడతాయి. ఎందుకని అలా కనపడతాయండి అంటారేమో.
కొన్ని కోట్ల 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 జన్మలుగా ఈ జీవుడికి అలవాటు అయిపోయింది. ఆ నామరూపాలని పట్టుకోవడం మాత్రమే అలవాటు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు అగరవత్తులు మీకు ఇటు పక్కన పెట్టుకోవడం మీకు అలవాటు అనుకోండి. ఒకరోజు మీరు ప్రయత్నపూర్వకంగా అగరత్తుల డబ్బా ఇక్కడ పెట్టుకోకుండా మీ వెనకాతలు పెట్టుకున్నారనుకోండి, మీరు పూజ చేసేటప్పుడు ధూపమాఘ్రాపయామి అనేటప్పటికి చెయ్యి ఇలా పెడుతుంది. ఎందుకని అంటే ఇక్కడ అగరవత్తులు ఉంటాయని అలవాటు. అప్పుడు ఇక్కడ కనపడకపోతే అది వెంటనే జ్ఞాపకం తెచ్చేసుకుంటుందని మీరు అనుకోకండి. అది ఒక్క క్షణం ఇదేంటి అగరత్తులు ఇక్కడ లేవని ఆగుతుంది. అప్పుడు ఓ నేనే కదా వెనక్కి పెట్టుకున్నాను అని మళ్ళీ ఇలా వెనక నుంచి అగరత్తుల డబ్బా తీసుకుంటుంది. అలవాటైపోయినటువంటి మనసు యాంత్రికంగా ఎలా కదుపుతుందో జీవుడు కూడా కొన్ని కోట్ల 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 జన్మలుగా ఏ అలవాటు చేసుకున్నాడంటే నామరూపములు చూడడం ఒకటే అలవాటు చేసుకున్నాడు. కాబట్టి అతనికి దాన్ని దాటి ఆ పొరని పైకెత్తి ఈశ్వరుణ్ణి చూడడం రాదు. ఇంకా అది ఎప్పుడూ నామరూపాలే చూస్తుంది. కానీ అనుగ్రహము అని ఒక మాట, తిరోధానము అనుగ్రహించి తెర తీసేవాడు ఎవరంటే విశ్వేశ్వరుడే. ఈ విశ్వేశ్వరుడు అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఒక జ్ఞానమునిస్తాడు. ఆ జ్ఞానము దేనికి పనికొస్తుంది అంటే కుక్షింభరత్వానికి కాదు, కడుపు నింపుకోవడానికి పనికిరాదు. అది ఏం చేస్తుందంటే మాయా అన్న తెర పైకి తీసేస్తుంది. తీసేస్తే ఇక నామరూపములు కనపడవు. నామరూపములుగా ఈశ్వరుడే కనపడడం మొదలెడతాడు. ఇది నిజానికి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది తప్ప నువ్వు తెలుసుకోవడానికి జీవితంలో ఏమైనా ఉందా? నాణ్య పంథాయనాయ విద్యతే అంటోంది ఋషి, అంటోంది మనకి శృతి. నీవు మోక్షమును పొందాలనుకుంటే, నువ్వు ఈశ్వరుల్లో కలిసిపోవాలి అన్నది నీ ధ్యేయమైతే, నువ్వు అలా ఈశ్వరుడిలో కలిసిపోవడానికి ఇంకొక మార్గం ఏదైనా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో, ఇంకా ఏ మార్గము లేదు. మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు పూజ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు? మీ ఎదురుగుండా ఒక మూర్తిని పెడతారు. మూర్తి మీ కంటికి కనపడని దాన్ని ఆ కంటికి కనపడేదిగా భావన చేస్తారు. చేసి ఎదురుగుండా మూర్తిని పెట్టి పూజ ప్రారంభం చేస్తారు. పూజ ప్రారంభం చేసినప్పుడు ద్వైతంతో ప్రారంభం అవుతుంది. నేనున్నాను, ఈశ్వరుడున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు నేను ఒకటి కాదు. నా యందు ఈశ్వరుడున్నాడు. అసలు ఇదంతా ఈశ్వరుడే అనడు. ఆయన ఈశ్వరుడండి, నేను ఏముందండి, నేను మామూలు సామాన్యమైన వాడిని. అయ్య బాబోయ్, ఆయనకి నాకు పోలిక. ఇప్పుడు ఆయన్ని విశిష్టుణ్ణి చేస్తాడు, తాను కించిజ్ఞుడవుతాడు, తాను చాలా తక్కువ వాడైపోతాడు. చిట్ట చివరికి ఏం చేస్తాడు? పూజంతా కూర్చుని చేసేస్తాడు. ఆ మంత్రపుష్పం చెప్తున్నాం అంటాడు. చేత్తో పువ్వులు పట్టుకుని లేచి నిలబడతాడు. లేచి నిలబడి ఇప్పుడేం చెప్తాడు? నాణ్యపంథాయనాయ విద్యతే. బాగా తెలుసుకో, ఇది నిజానికి నిన్ను నువ్వు తెలుసుకుని జ్ఞానమును పొంది మోక్షమును పొందడానికి హేతువిది కాదు. నువ్విలా చేసినంతకాలం నీకసలు ఈశ్వరుడు తెలియబడడు. ఎక్కడున్నాడు ఈశ్వరుడుని నువ్వు అనుకుంటున్నావు? అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఆయన తప్ప వేరొకడు లేడు, ఈశ్వరుడే ఉన్నాడు. ఇప్పుడు అంతర్బహిశ్చ తత్సర్వం అంటే మైనస్ నువ్వా? నీతో కలిపి ఈశ్వరుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు అనాలి? అక్కడున్నాడనాలా, ఇక్కడున్నాడనాలా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడుంటే ఎక్కడున్నాడు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఇక్కడే హృదయ పద్మాన్ని ఇలా తిరగవేస్తే అది యోగము చేత చూడగలిగినది. దాని చివర ఉండేటటువంటి నిప్పురవ్వ ఎలా వెలుగుతుందో దాని ప్రకాశం కనపడుతుంది. అక్కడ వెలుగుతున్నాడు. ఆయనకి నిజానికి ఏ పేరు లేదు. సబ్రహ్మ సశివ సహరి సేంద్ర సోక్షర పరమస్వరాట్. నువ్వు ఏ పేరు పెట్టి పిలువు, పలకడానికి అది సిద్ధంగా ఉంది. అది వెలుగుతోంది. అదే ఈశ్వరుడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు నువ్వే తిరుగుతున్నావు. నువ్వు పెట్టిన పూజామందిరానికి తిరగవు, సింహాసనానికి తిరగవు, నీ చుట్టూ నువ్వు తిరుగుతావు.
నీ చుట్టూ నువ్వు తిరిగితే ఈశ్వరుడి చుట్టూ నువ్వు తిరిగేసినట్టే. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇది జ్ఞానము. ఈ జ్ఞానమును విశ్వేశ్వరుడు మీకు అనుగ్రహించిన నాడేమవుతుందంటే, అందుకే కాశీపట్టణము మోక్షస్థానము అంటారు. మోక్షస్థానము అన్న మాటకు అర్థం ఏమిటి? మళ్ళీ రాకుండా ఆయనలో కలిసిపోవడం. మళ్ళీ రాకుండా ఆయనలో కలిసిపోవడం నీ వల్ల నీకు సాధ్యం కాకపోతే చిట్ట చివర దాన్ని ఆయన సాధ్యం చేసేస్తాడు. అక్కడ కాశీలో ఆయన ఏం చేస్తాడంటే, నీ వల్ల కాలేదు, నువ్వేం చేశావంటే ఆయన ఉన్న చోటుకి వెళ్ళి కూర్చున్నావు. చూడండి, కొంతమంది ఏం చేస్తారు, ఎన్ని కాగితాలు పెట్టినా పనవలేదు, అన్నం మానేసి అక్కడికి వెళ్ళి కూర్చుంటారు ఆయన దగ్గర. ఆయన కార్యాలయం ముందే నిరాహార దీక్షలో కూర్చుంటారు. కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు, ఇదేంటే నా ఆఫీస్ ముందుకు వచ్చి ఇలా కూర్చున్నావు, అన్నం తినకుండా ఏమైంది నీకంటాడు. అయ్యా 15 అర్జీలు పెట్టాను, మీరు చూడలేదు, ఉండి ఇప్పుడు చూస్తాను అని గబగబా పిలిచి ఆర్డర్ చేతిలో పెట్టడం ఏదో చేస్తారు కదా. అలా నేను విసిగిపోయాను, ఎన్నో జన్మలు ఎత్తాను, నేను సాధన చేయలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రాణోత్కరణం అయిందంటే మళ్ళీ నువ్వు ఎక్కడికో తీసుకెళ్లి పెడతావు. అప్పుడు ఈపాటి జ్ఞానం కూడా ఉంటుందో ఉండదు. అందుకని కాశీ వచ్చేసి ఉంటాను, నువ్వు అభయం ఇచ్చావు కదా, నన్ను పైకి ఎత్తేసి నాకు మోక్షం ఇచ్చేసి నీలో కలిపేసుకో. కాశీపట్టణంలో పడిపోతే కలుపుకుంటాను అని ఆయన మాట ఇచ్చాడు. అందుకని కాశీపట్టణం వెళ్ళి పడిపోతాడు. పడిపోతే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, తనలో కలుపుకుంటున్నాడు. కలుపుకోవలసిన కర్తవ్యాన్ని తనదిగా తీసుకున్నాడు ఈశ్వరుడు. విశ్వేశ్వరుడై మాయా అన్న తెర పైకెత్తుతాడు. పైకెత్తితే నామరూపములు కనపడడం మానేసి అంతటా ఈశ్వరుడే కనపడడం ప్రారంభమవుతుంది. అలా ఈశ్వరుడే కనపడము అన్న మాట నేను నోటితో చెప్పినంత తేలిగ్గా ఉంటుందని మాత్రం మీరు అనుకోకండి. అది జన్మజన్మాంతర పుణ్యకార్యాల వల్ల ఈశ్వరానుగ్రహం చేత పరమేశ్వరుడు ఒకనాడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇచ్చిన నాడు ఇంకసలు శత్రుమిత్ర భేదం కాని, లోకంలో ఏ వస్తువు పట్ల భేదం కాని ఉండదు. అన్నిటి యందు ఈశ్వరుడు కనపడతాడు. అప్పుడు ఏమవుతుందంటే, మిమ్మల్ని పొడవడానికి వచ్చిన వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు, పొడుస్తున్న శూలంలో ఈశ్వరుడు కనపడతాడు, కొడుతున్న వాళ్ళు ఈశ్వరుడు కనపడతాడు. అప్పుడు పొడుస్తున్నానని పొడిచేవాడు అనుకుంటాడు, పొడవబడుతున్నవాడు ఈశ్వరుడే శూలంలో కనపడి వాడు నమస్కరించి సంతోషించి గంతులేస్తాడు. అది చాలా కష్టం. అందుకే విశ్వేశ్వరానుగ్రహమును పొందినటువంటి జ్ఞాని లోకమునకు పిచ్చివాళ్ళ కనబడతాడు. అంటే పిచ్చే వెర్రే ఏమిటి అలా ఉన్నాడు ఏమిటంటారు. మనం ఉన్నట్టు ఆయన ఉండడు. ఎందుకంటే మనకి నామరూపాలు కనపడతాయి, ఆయనకి అది కనపడదు. ఆయనకి ఈశ్వరుడు కనపడతాడు. మీరు చూడండి, ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుణ్ణి రాక్షసులు శూలాలు పెట్టి పొడవడానికి వచ్చారు, పొడి చేస్తున్నారు. పొడి చేస్తుంటే ఏం చేయాలండి, సహజంగా లోకంలో ఎవ్వరికైనా ఎన్ని ఉపన్యాసాలు చెప్పనివ్వండి, లోపల అనుభవం అన్నది ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే, అలా శూలం పెట్టి పొడుస్తుంటే ఇలా చేతులు అడ్డు పెట్టుకుంటాడు కదండి. కనీసం ఆయన ఏం చేశాడు, తన్ను నిశాచరుల్ పొడవ దైత్యకుమారుడు మాటిమాటికో పన్నగశాయివో ధనుజభంజనావో జగదీశావో సర్వాపన్న శరణ్య అనుచు నుతించు కాని తాకందుల నీరుతాడు భయకంప సమేతుడు కాడు భూవరా. ఆయనకేం కనపడుతోంది, పొడి చేస్తున్న శూలంలో ఈశ్వరుడు కనపడుతున్నాడు, ఎదురుగుండా వచ్చిన రాక్షసుల్లో ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఆనందంతో, ఆయన సంతోషంతో ఓ పన్నగశయన, ఓ శేషసాయి, ఓ శ్రీ మహావిష్ణు, ఓ నారాయణ అంటున్నాడు. అలా అన్నవాడిని మీరేం చేస్తారు, ఆయన అంతటా ఈశ్వరుడు ఆయనకి దర్శనం అవుతుంటే ఉన్నది ఈశ్వరుడే. అందుకే చచ్చిపోనన్న హిరణ్యకశిపుడు చావకుండా ఉండడం కుదరలేదు. అసలు ఎప్పుడూ చావనన్న మాట అనని ప్రహ్లాదుణ్ణి ఎంత చంపుదామన్నా చంపడం కుదరలేదు. కారణం ఏమిటంటే, ఆయనకి హిరణ్యం కనపడింది లోకంలో. అంటే నేను అనుభవించాలి దాచుకోవడం వచ్చింది, చచ్చిపోయాడు. అంతటా ఈశ్వరుడు కనబడ్డాడు, సావు నుండి పైకెక్కేశాడు. వీడిని ఎలా చంపడం అని ఇచ్చాడు హిరణ్యకశిపుడు. అది విశ్వేశ్వరానుగ్రహము అంటారు. ఆయన అనుగ్రహం కలిగిందనుకోండి, అటువంటి సమున్నతమైన స్థితికి వెళ్ళిపోతాడు. అందుకే పూర్వకాలంలో కాశీపట్టణం వెళ్ళనటువంటి వాళ్ళన్న వాళ్ళు ఎవ్వరూ ఉండేది కాదు. ఒక స్థితిలో ఏం చేసేవారంటే, గృహస్థాశ్రమంలో ఇంకా చూసేశాను మనమణ్ణి అనుకుంటే, ఆ రోజుల్లో అరణ్యం బట్టి కాశీ వెళ్ళిపోవడమే. కాశీ వెళ్ళిపోతుండగా చనిపోయినా చాలు, కనీసం వచ్చే జన్మలో ఉన్న కాశీ దర్శనం అవుతుంది.
తప్ప అసలు కాశీ వెళ్లకుండా బతకడం అన్న మాట లేదు. కాశీ వెళ్ళిపోతానంతే. కాశ్ అంటే ప్రకాశం, ఈశ్వరుడే ఉంటాడు అక్కడ. కాబట్టి ఆ కాశీయందు విశ్వేశ్వరుడు ఉన్నాడు అంటే విశ్వముగా ఉన్నవాడెవరున్నాడో వాడే విశ్వేశ్వరుడుగా కాశీ పట్టణంలో మీకు కనపడతాడు. అంతటా నామరూపాలుగా ఉన్నవాడు ఒక గుర్తుగా అక్కడ కనపడతాడు. అది విశ్వేశ్వర లింగము. అందుకని ఆయన ఏమిటి, ఇదంతా తనదిగా కలవాడు. తనదిగా కలవాడంటే వేరై ఉన్నవాడు కాకుండా తాను వీటిగా ఉన్నవాడు, కానీ తాను కనపడనివాడు. తాను మాయా అన్న పొరని పైకెత్తితే తాను కనపడేవాడు. ఇన్ని శక్తులు తన యందు నిబిడీకృతమైన వాడు కాబట్టి విశ్వేశ్వరుడు. అందుకే వేదం ఏమంటుందో తెలుసా అండి, నేను ఈశ్వరుడు ఎక్కడున్నాడు చెప్తాను, కానీ ఈశ్వర దర్శనం మాత్రం నేను చేయించలేను. వేదం కూడా అదే అంటుంది. ఎందువల్ల? ఒక్కటే కారణం, విశ్వేశ్వరునకు ఉండేటటువంటి లక్షణం మీరు ఇక్కడ ఉంటాడు అని తెలుసుకున్నంత మాత్రం చేత ఆయన దర్శనం మీకు అవ్వాలి అని ఏం లేదు. అందుకే కాశీ వెడతారు, కానీ విశ్వేశ్వర దర్శనం కాకుండా వెనక్కి వచ్చేసే వాళ్ళు ఉంటారు. ఆయన అనుగ్రహము లేకపోతే ఆయన దర్శనం ఉండదు లోకంలో. ఒక్క ఈశ్వరుడి విషయంలో మాత్రం అందుకే ఎప్పుడూ ఏమనాలో తెలుసా అండి, నేను దర్శనం చేశాను అనకూడదు, ఈశ్వరుడు దర్శనం ఇచ్చాడు అనాలి. మీకంతవరకు ఎందుకండి? హనుమ కన్నా ప్రాజ్ఞులున్నారా? అయిందా సీతమ్మ దర్శనం? నేను వెడుతున్నాను సీతమ్మ దర్శనానికి అన్నారు, అయిందా? ఆఖరికి ఏమన్నారు ఆయన సుందరకాండలో, నేను చేయడం ఏమిటమ్మా, నేను కాదు, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ్. చూద్దాం అనుకుంటే కనపడిందా జనకుడికి? ఆయనకి దర్శనం ఇవ్వాలనుకుని దర్శనమిచ్చి జానకైంది. అలా సీతమ్మ ఇప్పుడు నాకు దర్శనమిచ్చి హనుమ దర్శనం చేశారనేటటువంటి కీర్తి నాకు ఇవ్వాలన్నారు, దర్శనమిచ్చింది. ఈశ్వర దర్శనము మన ప్రయత్నంతో అవదు. అలా ఈశ్వర దర్శనానికి ఇది చేస్తే అవుతుంది అని లోకంలో ఏం లేదు. మీరు భక్తితో మీ కార్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోగా 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 భక్తి పండిపోతే ఆయన ఏం చేసేస్తాడంటే తెరపైకి ఎత్తేస్తాడు. ఎత్తేస్తే నామరూపాత్మకముగా కనపడేటటువంటి జగత్తులో విశ్వమునందు విశ్వనాథుడు దర్శనమవుతాడు, విశ్వమునందు విశ్వేశ్వరుడు దర్శనమవుతాడు. అందుకే లోకంలో మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 4 మాటలు ఎప్పుడు ఉంటాయి. ఈ 4 మాటలను మర్చిపోతే, ఈ 4 మాటల వెనక ఉన్న సిద్ధాంతాన్ని మీరు మర్చిపోతే మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని సాధించుకోలేడు, కష్టమైపోతుంది. ఎందుకో తెలుసా అండి? 1 తను, 2 కరణ, 3 భువన, 4 భోగ. ఈ నాలుగింటి వల్లే దీక్షలు వస్తాయి. 1 తను, తను అంటే ఈ శరీరం. కరణ, కరణ అంటే పంచేంద్రియాలు, మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము. భువన, బయట ఉన్నటువంటి సమస్తమైనటువంటి భువనము అంటే ఈ ప్రపంచమంతా. భోగ అంటే అందులోని సుఖస్థానములు, సుఖస్థానము దుఃఖస్థానము కూడా. 4 ఈశ్వరుడు ఎప్పుడూ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడూ ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు శరీరం ఒక్కటి ఇచ్చి విడిచిపెట్టడు ఆయన, 4 ఏకకాలమును అందిస్తూ ఉంటాడు. అది విశ్వేశ్వర సిద్ధాంతం అంటే. విశ్వేశ్వరుడు అన్న మాటని చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. 1 తను, నాకు ఈ శరీరం ఇచ్చాడు, మీకు ఆ శరీరం ఇచ్చాడు, వాళ్ళకి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దానికి ఆ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు, దీనికి ఈ శరీరం ఇచ్చాడు. ఆయన ఇన్ని శరీరములను ఇచ్చాడు. తను, ఇందులో ఈ శరీరము నాకు కావాలని నేను అడిగితే వచ్చిందా? మీరు ఒక్కటే కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఇలా పుడతాను, నేను ఇంత పొడుగ్గా ఉండాలి, నేను ఇంత లావుగా ఉండాలి, నేను ఇలా ఉపన్యాసాలు చెప్పాలి, నేను ఇలా ఉండాలి అని నేనేమైనా అడిగానా ఈశ్వరుణ్ణి? నేనేం అడగలేదు. నేను అడిగింది నిజమైతే చాలా మంది తమకు ఇష్టమైన వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండేవారు ఈ పాటికి కాదు. కానీ అలా ఎందుకు లేరు? ఇది మనం తెచ్చుకున్నది కాదు, ఈశ్వరుడు ఇచ్చింది. దీనిలో కరణమును కూడా ఆయనే పెట్టాడు.
మనోబుద్ధి చిత్తాహంకారములను జ్ఞానేంద్రియములను. భువనమును ఆయనే పెట్టాడు, భోగమును ఆయనే పెట్టాడు. అందులో ఒకటి ఇందులోకొస్తే భోగం అవుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే అంతే. దాని వలన మీ మనసు తృప్తి పొందుతుంది. లేకపోతే ఎప్పుడూ తృప్తి అన్న మాట ఉండదు, భోగం అన్న మాట రాదు. భోగము అంటే ఏమిటో తెలుసా అండి? అది మీ అనుభవములోనికి వచ్చుట. అప్పటి వరకు భోగం ఉండదు. నాకు బందర్ లడ్డూ తినాలనుంది, తెచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, నాకు భోగం అవ్వదు. ఎందుకని? లడ్డూ ఇక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు ఆ లడ్డు నా నోట్లో వేసేసుకున్నాను అనుకోండి, భోగం అనుభవించేశాను, లడ్డు భోగం అయిపోయింది. అంటే నాకు అనుభవములోనికి రావాలి. భువనము భోగముగా మారిపోతుంటుంది. భువనములోనున్న స్థానములు భోగస్థానములుగా మీకు మారిపోతుంటాయి. బయట ఎండగా ఉంది, మీరు ఏసీ వేసుకుంటే భోగస్థానంగా మారిపోయింది అంతే. అదే గది. మీకు ఆకలేసింది, ఈ అరటిపండు నేను తినేస్తే నాకు భోగంగా మారిపోయింది. నాకు దాహం వేసింది, ఇన్ని నీళ్లు తాగేస్తే నా దాహం తీరిపోయింది, భోగంగా మారిపోయింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి జాగ్రత్తగా, అసలు ఈశ్వరుడు ఎందుకు ఈ నాలుగింటిని ఇలా ఇవ్వడం? నాలుగు తానే. కానీ నా స్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలుసా అండి? ఎప్పుడూ నాకన్నా మూడు వేరుగా ఉంటాయి. వేరుగా లేకపోతే మీకు భోగం ఉండదు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీకు అర్థమయ్యేట్లు నేను చెప్పగలుగుతున్నానో లేదో. నా కరణము అంటే నాకు ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నా జ్ఞానేంద్రియములు పనిచేస్తుంటే నేను భోగాన్ని అనుభవిస్తూ ఉంటాను. భువనం ఉండాలి, భోగం ఉండాలి, తను ఉండాలి, కరణం ఉండాలి. మీరొక్కటి జాగ్రత్తగా కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏమి చేద్దామని ఈశ్వరుడు యొక్క ప్రయత్నం. ఎందుకు ఈ నాలుగు ఇచ్చినట్టు? పాడైపోట్లా మనం? ఇది ఇచ్చాడు, ఇంద్రియాలు ఇచ్చాడు, కాబట్టి నేనేం చేస్తున్నాను? కనబడ్డవన్నీ చూస్తూ ఉంటాను. ఆఖరికి నా చూపు ఎక్కడో నిలబడుతుంది, ఇది నేను అనుభవిస్తే బాగుండు. అప్పుడు అనుభవించడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది తృప్తి పొందాలి, ఇది దాంతో సంగమంలోకి వెళ్ళాలి, వెళ్ళి అది నాలోకి ప్రవేశించాలి. ప్రవేశించి నా మనసు తృప్తి పొందితే అప్పుడు నాకు తృప్తి. కాబట్టి నేనేం చేస్తాను? కనపడ్డదాన్ని, నాకు కంటికి నదరగా కనపడిన దాన్ని నా దానిగా చేసుకుంటాను. యాపిల్ పండు తినేయాలనిపించింది, తినేస్తాను. ఓ నేరేడు పండు తినాలనిపించింది, తినేస్తాను. అరే అది ఈశ్వరార్పణం చెయ్యలేదు, దోషాన్ని నేను పట్టించుకోను. ఇప్పుడు మరి ఈశ్వరుడు ఎందుకు సృష్టించినట్టు ఈ నాలుగు? అసలు ఈ నాలుగు ఈశ్వరుడు ఇవ్వకపోతే గొడవే లేదు కదండి. ఇవి ఇవ్వబట్టి కదా. ఏదో భోగం అనుభవించాననుకోండి, అన్నన్నా నువ్వు ఎందుకు రా పని చేశావు? నువ్వు ఆ పని చేశావు కాబట్టి నీకు పాపం వేసేస్తున్నాను, పో, రేపు పొద్దున చీమగానో ఏగ్గానో పో అంటున్నాడు. ఎందుకు ఈ నాలుగు? ఇక్కడే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ నాలుగు ఎందుకు ఇస్తాడో తెలుసా అండి? పర్వతాలు పడిపోయినట్టు పడిపోయి ఉంటాయి మనం చేసిన పాపరాశులు. సంచితం అంటారు దాన్ని. అలా పడిపోయి ఉంటుంది. దాని నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి సాధనముగా దీన్నిచ్చి పంపిస్తాడు. దాని నుంచి తప్పుకోవడానికి ఇదే సాధనం. దీంతో ఏం చెయ్యొచ్చు అంటే, భువనమునందున్నటువంటి భోగములను మీరు ఈశ్వరుడు చెప్పిన పద్ధతిలో అనుభవిస్తూ ఇవన్నీ విశ్వమంత విశ్వేశ్వరుడే అని గుర్తించి మర్యాదతో ప్రవర్తించడం అలవాటైతే మీ భక్తి వలన వస్తున్నటువంటి పుణ్యకర్మ ఒకనాడు జ్ఞానమునకు కారణమవుతుంది. జ్ఞానము కలిగిన ఉత్తర క్షణంలో సంచిత కర్మ దగ్ధమైపోతుంది. పుణ్యము పాపము కూడా దగ్ధమవుతాయి. దగ్ధమైన ఉత్తర క్షణంలో ఇక మళ్ళీ మీరు పుట్టవలసినటువంటి అవసరం ఇక ఉండదు. అప్పుడు ఈ తనువు, కరణము, భువనము, భోగము నాలుగు పోయి ఈ నాలుగుగా ఉన్నవాడెవడో వాడిలోకి మీరు లీనమైపోతారు. అందుకు ఇది ఇచ్చాడు. కానీ తిరోధానము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? అడ్డంగా ఓ తెర పడిపోతుంది. మనం ఏం చేస్తామంటే, అరే మనం ఆయన చెప్పినట్టు చేసి ఆయనలో కలిసిపోదామండం మానేసి కంటికి కనపడనివన్నీ అనుభవించాలనేటటువంటి మాయకి వశులమైపోయి ఈశ్వరాజ్ఞని ధిక్కరించి ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో మర్చిపోయి మళ్ళీ భోగాల కోసమే వెంపర్లాడడం మొదలు పెడతాం. ఆ వెంపర్లాడడంలో ఏం చేస్తామంటే ధర్మపదాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలిపెట్టేగానే మళ్ళీ పాపము, పుణ్యము ఇది ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. పోతే ఈశ్వరుడు ఏం చేయాలి? నువ్వు ఉపయోగించుకోలేకపోయావు కాబట్టి మళ్ళీ అధోజన్మలలోకి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఇలా వెళ్ళిపోకుండా కాపాడడం కోసమే ఆయన ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి
తారక, తారయ అని ఆయనకి పేరు. మీరు ఎక్కడో అక్కడ విసుగు అన్నది ఒకటి వచ్చింది అనుకోండి, కొంచెం నేను చెప్పేది మీరు ఇవాళ కాస్త సావధానంగా పట్టుకోవాల్సి ఉంటుంది విషయాన్ని. విసుగు అన్నది ఒకటి రావాలి. అసలు ఆ విసుగు అన్నది రాలేదనుకోండి చాలా సంతోషంగా ఉంటుంది చేసేది. మీరు అలా వెళ్ళిపోతున్నారు రహదారి మీద, మీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది, మీరు వెళ్ళాలి కానీ కారు టైర్ పంక్చర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక కారు, ఇంకొక స్టెఫినీ టైర్ దానికి వేసుకోవాలి, ఈ టైర్ ఇప్పేయాలి. మీకు రాదు, మీరు ఎవరిని అడగరు. మీరు ఎడతారా? ఎక్కడికన్నా పెడతారా? మీరు ఇంకో బస్సు ఎక్కరు, ఇంకో కారు ఎక్కరు. మీరు ఎవరిని ఆపి అయ్యా నాకు ఈ కారు టైర్ వేయడం రాదు, నా కారు టైర్ పాడైపోయింది, కొంచెం టైర్ వేసి పెడుతురు అని అడగరు. అందులోనే కూర్చున్నారు స్టీరింగ్ కట్టుకుని. వెళ్తారా ఎక్కడికన్నా? ఎక్కడికి వెళ్ళరు. అట్టే మాట్లాడితే అందులోనే చచ్చిపోతారు కూడా కదండి, అన్నపానాదులేవి. అందుకే అప్పుడేం చెయ్యాలంటే సహాయం అడగవలసి ఉంటుంది మీరు కాదు. ఈ సహాయం అడిగేటటువంటి ప్రక్రియని, అంటే విసుగొచ్చింది, ఏ దిక్కుమాల కారు, ఈ కారుకు బయలుదేరాను, ఈ కారేమో మధ్యలో చక్రం ఊడిపోయింది, ఇదేమో వేయడం రాదు, ఇప్పుడు ఎలాగా? ముందు విసుగొచ్చి విసుగులోంచి ఎవరినో అపేక్షించాలనేటటువంటి బుద్ధి పుట్టాలి. తారయ అన్నమాట ఆయన ఉద్ధరించేస్తాడని మీరు అనకూడదు. ఎప్పుడు ఉద్ధరించేస్తాడండి మిమ్మల్ని? ఎప్పుడు సంసారాన్ని ఆయన దాటించేస్తాడు? మీకు దాటడం రాకపోతే, రాదని మీరు ముందు ఒప్పుకోవాలి కదండి. 10 మంది గంగానది ఒడ్డుకి వెళ్ళారండి. 3 బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని ఓ తాడేసి కట్టేసుకుని ఈదుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మీరు కూడా బట్టలు ఇప్పేసి ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టేసుకుని నడుము కట్టేసుకుని ఈదుతారా? మీకు రాదు ఈత. మీరేం చేస్తారు అప్పుడు? అరే వాడికి ఈత వచ్చినా హాయిగా ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మాట్లాడుకుంటూ. మనం ఏం చేస్తాం? ఓ పడవ కోసం నించుంటాం. ఓ పడవ వచ్చింది, మీరు ఆ పడవ ఎక్కి వెళ్ళిపోతారు. పడవని ఆధారం చేసుకుని ఎలా నదిని దాటారో, ఏ ఈశ్వరుడి మాయని మీరు దాటలేకపోతున్నారో సాధన చేత, ఆ ఈశ్వరుడికే చెప్పి నా వల్ల కాదయా నువ్వే నన్ను తరింప చెయ్యి అని శరణాగతి చేస్తే ఆయనే మిమ్మల్ని పొందడాన్ని కూడా అనుగ్రహమే అంటారు. ఆ స్థాయిలో ఏమవుతుందంటే మీరు నిజాయితీతో చెప్పవలసి ఉంటుంది, అది శరణాగతి. కానీ అక్కడ చాలా చాలా నిజాయితీ అవసరం అయి ఉంటుంది. అందులో ఇంకా మొహమాట పడకూడదు. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పేసేయాలి. ఎక్కడ మీరు లొంగిపోతున్నారో మీరు ఈశ్వరుడికి చెప్పాలి. అసలు సాధకుని యొక్క గొప్పతనం అంతా అక్కడ ఉంటుంది. అది తెలియని సాధన ఏదో కళ్ళకు గంతలు కట్టుకు తిరిగినట్టు ఉంటుంది. అందుకే ఆయన దగ్గరికి వెళితే సర్వోపాయ పరిత్యాగమును చేస్తాడు. అంటే నేనుగా ఈ మనసుని ఇంకా గెలవలేకపోతున్నాను. అది ఏం చేస్తోందంటే నువ్వు ఇచ్చిన తనువు, నువ్వు ఇచ్చిన కరణము భువన భోగముల యందు ఆసక్తితో ఉండిపోతున్నాయి. నిన్ను చూసే ప్రయత్నం చేయట్లేదు, నువ్వు చెప్పినట్టు వింటలేదు, మళ్ళీ పాడైపోతాను. నువ్వే ఏం చేస్తావో తెలుసా? నిన్ను పొందలేని నా అశక్తతని తెలుసుకొని నువ్వు నన్ను పొందేసేయి. అది శరణాగతి అంటారు. రుక్మిణీదేవేమంది? నేను నిన్ను పొందలేను, నువ్వు నన్ను పొంది. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయనే ఆవిడ్ని పొందేశాడు. శరణాగతి యందుండే లక్షణం ఏమిటంటే మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఈశ్వరుడికి చెప్పేస్తారు. అందులో మొహమాటం ఉండకూడదు. దూర్జటి వెళ్ళి చెప్పుకున్నాడు. ఈశ్వర, ఆయన రాయల వారిని కూడా తను రాసిన పద్యంతో కావాలంటే రాజుని విమర్శించగలడు. కానీ ఆయనకున్న ఒకే ఒక లోపం ఏమిటంటే ఆయన స్త్రీ సుఖం నుంచి బయటికి రాలేకపోయాడు ఆయన పద్యాల్ని బట్టి. కాబట్టి చెప్పేశాడు ఆయన, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసీబాయదు పుత్రమిత్ర ధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కుషీకోయదు నామ నంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఇప్పుడు తారయ ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? ఆయనే వచ్చి చెయ్యిచ్చి లాగేస్తాడు. పడవచ్చి మిమ్మల్ని పట్టుకుపోయినట్టు, విమానం వచ్చి ఆకాశంలో తీసుకుపోయినట్టు, నూతిలో పడిన వాడిని తాడెట్టి పైకి లాగినట్టు, తను తినలేని వాడికి పల్సగా జావ కలిపి నోట్లో పోసి మింగించినట్టు తానే వచ్చి మిమ్మల్ని తాను పొందుతాడు. ఇలా పొందడానికి ఆయన కొన్ని స్థానాలు చెప్పాడు. అలాంటి వాళ్ళు అక్కడ చేరండి నేను పొందుతానన్నాడు.
అందులో కాశీపట్టణం ఉంది, విశ్వేశ్వర. అందుకని విశ్వేశ్వరుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? తారయ, ఆయన సంసార సముద్రమును దాటిస్తాడు. ఎవరు సంసార సముద్రమును దాటలేకపోతున్నారో వాళ్ళు కాశీ వెళ్లి శరీరాన్ని విడిచిపెట్టేయడం అన్నది లోకంలో ఉంది. అలాగే అలా దాటలేకపోతున్నామనుకున్న వాళ్ళు కాశీయే వెళ్లి విడిచిపెట్టాలని లేదు. ఇక్కడ నిలబడి ఇక్కడ శరణాగతి చేసిన ఈశ్వరుడు ఉత్తర క్షణానుగ్రహాన్ని ప్రసరిస్తాడు. అది మీకు చేతనవ్వాలంతే. మీరు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మనం చేసేటటువంటి పనిలో ఉండే పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నటన జీవితంలో అంతర్భాగంగా అయిపోతుంది మనకి. ఎప్పుడు త్రికరణ శుద్ధి అని ఒకటి ఉంటుంది శాస్త్రంలో. ఏమిటంటే మనుష్యుడు అలా ఉండాలి అంటుంది. తానేది మాట్లాడాడో అది చెయ్యాలి, ఏది చేస్తున్నాడో అది చెప్పాలి, మనసు దాని మీద ఉండాలి. కాబట్టి నోటితో చెప్పేది, మనసులో ఆలోచించేది, తాను చేసేది మూడు ఏకీకృతమైతే త్రికరణ శుద్ధి అంటారు. కానీ మనకేమవుతుందంటే ఈ మూడు ఎప్పుడు ఎగుడు దిగుడుగానే ఉంటాయి. నోటితో చెప్పేదోటి, తను చేసేదోటి, మనసుతో ఆలోచించేదోటి, మూడు విడిపోతుంటాయి. ఎప్పుడు మూడు ఒక గీత మీద నిలబడవు. రామో దీర్ణాభిభాషతే అంటాడు ఆయన రామాయణంలో. నాకు రెండు మాటలు తెలియవమ్మా అంటాడంటే నేను మనసులో ఏమనుకుంటున్నానో, నేను ఏది చేద్దాం అనుకుంటున్నానో అదే చెప్తాను తప్ప నేను ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం అన్నది నాకు రాదమ్మా అన్నాడు. అది రాముడి యొక్క లక్షణం, ఆయన శీలం, ఆయన స్వభావం. అది మనకొక స్వభావం ఉంటుంది. మనం అనుకున్నది చెయ్యం, మనం చేసేది చెప్పం. మూడు ఎప్పుడు ఎగుడు దిగుడు అవుతాయి. ఈ మూడు ఎగుడు దిగుడు అయిపోవడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే నటుడు అంటాడు. నటుడు అన్న మాటకు అర్థం ఎక్కడో నటించిన వాడు కాడు, లోపల ఒకటి అనుకుంటూ పైకొకటి చెప్పిన వాడు నటుడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇది రంగస్థలం అయింది. అందరూ నటులే, అందరూ నటీమణులే. బిరుదులు లేవు, పద్మశ్రీలు, నటరత్నలు, నట చక్రవర్తులు లేవు అంతే. కానీ ఒక్కొక్కడు చాలా గొప్ప నటుడు ఉంటాడు. లోకంలో ఆ నటనని ఆధారం చేసుకునే వాడు భోజనం చేస్తుంటాడు. ఇలా తయారైపోతే ఏమవుతుందంటే ఆ త్రికరణ శుద్ధి నశించిపోతుంది. ఇది కరణము అంటారు. ఈ కరణము ఎందుకు గతి తప్పుతుందంటే భోగము కొరకు. ఇలా చెప్పేస్తే ఏదో పని అయిపోతుందిగా, అలా చేసేద్దాం అంటాడంతే. అంతేకాని అలా నీ చెయ్యను. ఎందుకు చెయ్యవు? ధర్మం కోసం చెయ్యను. నేను ఏదనుకుంటున్నానో అదే మాట్లాడతాను, నేను ఏది మాట్లాడుతున్నానో అదే చేస్తాను. అలా నిలబడే ప్రయత్నం మొదలు పెట్టాడనుకోండి, అలా మొదలుపెట్టి మీరు సాధన చెయ్యగా 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 వచ్చే ఒడుదుడుకుల్ని కూడా ఈశ్వరుడే దిద్దుతాడు. దిద్ది ఆ త్రికరణ శుద్ధిని ఏర్పాటు చేస్తాడు. కానీ నేను ఏదో ఉపన్యాసంలో చెప్పేసినంత తేలిక అని మీరు అనుకోకండి. కానీ అది దుస్సాధ్యము అని కూడా మీరు అనుకోకండి. అది సాధ్యమే. ఇది చెప్పు ఈశ్వరుడికి అని పూజ వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పరమభక్తుల్లా కూర్చుంటాం. ఈశ్వరుడి దగ్గర చేసేదంతా నటనయే పూజ పేరుతో. ఎందుకో తెలుసా అండి? ధూపమాఘ్రాపయామి అంటాడు, చెయ్యి తిప్పుతుంటుంది, తను ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. నటనేనా? ఏది మనసు ఎక్కడుంది? అక్కడ మనసు లేదు. మంత్రం ఒకటి, చేసే క్రియ ఒకటి. మంత్రం గడగడగడగడగడగడగడ వెళ్ళిపోతుంటుంది, తాను ఇక్కడ క్రియ ఇంకోటి చేస్తుంటాడు. క్రియ ఒకటి, మనసు ఒకటి, నోరొకటి. ఈశ్వరుడి దగ్గర కూడా నటుడవే. ఈశ్వరుడి దగ్గర కూడా నీవు పూజ చెయ్యట్లేదు. నువ్వు పూజ అంటే త్రికరణ శుద్ధితో అక్కడ నిలబడగలిగితే ఈశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అందుకే అసలు పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుడితో మాట్లాడుకోవడమే పూజ. మా నాన్నగారంటే నాకు చాలా పూజ్య భావన అంటే అర్థం ఏంటి? నాన్నగారండి ఫలానా వారు పెళ్లికి రమ్మని పిలిచారు, కానీ నేను అప్పుడు విశాఖపట్నంలో ఉపన్యాసంలో ఉంటాను, నేను వెళ్ళాలంటారా నాన్నగారండి అని అడిగాను అనుకోండి. మా నాన్నగారు అలా కాదు, ఆయన మనకి చాలా ఆత్మీయుడు, ఆయనకున్నది 2 కూతుళ్ళు. ఒక కూతురు పెళ్లి ప్రారంభం చేసినప్పుడు నీతో చెప్పాడు, మొదలు పెట్టాను వెతకడం అని. చాలా కోరుకున్నాడు, నేనో నువ్వో వెళ్ళాలనుకున్నాడు. నేను పెద్దవాడిని అయిపోయాను, రాలేను. నువ్వు కూడా వెళ్ళకపోతే ఆయన ఎంత నొచ్చుకుంటాడు? ఆయన అంత పెళ్లి చేసుకున్నా ఆయన అస్తమానం అదే తలుచుకుంటాడు, మనం రాలేదు మనం రాలేదు మనం రాలేదు. కాబట్టి ఏం పర్వాలేదు, వచ్చే సంవత్సరం ఆ ఒక రోజుకి 10 రోజులు ఇద్దుగాను, ఆఖరి రోజు ఉపన్యాసం రద్దు చేసి నువ్వు ఆ పెళ్లికి వెళ్ళు అంటారు నాన్నగారు.
అంటే నాన్నగారండి అయితే మీరు చెప్పినట్టు చేస్తాను. ఇప్పుడు నా స్వబుద్ధి లేదు, నేను వెంటనే ఆయనకి ఫోన్ చేసి ఆఖరి రోజు ఉపన్యాసానికి నేను రావట్లేదు. ఎందుకంటే ఇది కారణం, మా నాన్నగారు ఇలా చెప్పారు బాగుండదు, మా కుటుంబ సంబంధమైన విషయం కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. పెళ్లికి వెళ్తున్నారా లేదా? మీరు మీ ఇంటికి పెద్దవారైన నాన్నగారితో ఎలా మాట్లాడుతున్నారో, మీకు ఇబ్బంది వస్తే వెళ్ళి నాన్నగారండి ఏంటో ఇలా అయిందండి మనసు బాగులేదని ఎలా చెప్తున్నారో, అలా మీరు మీకున్న ఈశ్వరుడితో చెప్పుకోగలరా? ఏమిటో మా ఆవిడ కింద పడిపోయిందండి, కాలు బెణికిపోయింది, ఈశ్వర చాలా నిప్పెడుతోంది, సరిగ్గా నడవలేకపోతోంది, నా మనసు కొంచెం ఇబ్బంది పడింది, నా మనసు కాస్త గాయపడింది, ప్రసన్నంగా ఉండలేకపోయాను. ఈశ్వర ఏమీ ఆపద అంతకన్నా ఎక్కువ లేకుండా కర్మఫలాన్ని అక్కడతో అనుభవింపచేసేసేయి తండ్రి. అందుకని ఒకవేళ ఏదన్నా చేసిన పాపం లేకుండా ఉంటే మనుష్య శరీరం ఎందుకు వస్తుంది, కానీ అంతకన్నా ఎక్కువ నన్ను ఖేద పెట్టకే అని మీరు త్రికరణ శుద్ధిగా ఈశ్వరుడితో మాట్లాడడం పూజ. అది ఎప్పుడు మాట్లాడతారు? ఆయన ఉన్నాడని మీరు నమ్మితేను. అది విగ్రహం అంటే మీరెందుకు చెప్తారు? అది విగ్రహం అండి అన్నారనుకోండి, ఇంకెందుకు దానికి చెప్పడం ఎందుకు? దానికి చెప్పినా స్తంభానికి చెప్పినా ఒకటే మీ దృష్టిలో. అది మీ ఇంటి పెద్ద ఆయన, మీ నాన్నగారు, నాన్నగారికి నాన్నగారు, ఈశ్వరుడు ఆయన మిమ్మల్ని అనుగ్రహించగలడు అనుకుంటే మీరు ఈశ్వరుడికి చెప్తారు. మీరు ఈశ్వరుడికి చెప్పుకోవడం మీకు అలవాటు అయిపోతే మీకు పూజ. అది మీ అబ్బాయికి ఎంసెట్ లో బ్రహ్మాండమైన ర్యాంక్ వచ్చింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నగారండి మీరు నన్ను అనుగ్రహించారు, నా కొడుక్కి మంచి ర్యాంక్ ఇచ్చారు, నాన్నగారు చాలా సంతోషం అని మీరు మీ పూజా మందిరంలోకి వెళ్ళి అన్నారనుకోండి, మీ ఇంట ఈశ్వరుడు ఉంటాడు. ఆఖరణ ఎప్పుడో ఒకసారి అందరికీ స్వీట్లు అవి అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇవాళ పొద్దున్న 10 గంటలకి తెలిసిన రిజల్ట్ కి ఊళ్ళో కనపడ్డ వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పారు, అందరికీ స్వీట్లు ఇచ్చారు. రేపు సూర్యోదయం అయిన తర్వాత పూజా మందిరంలోకి వెళ్ళాక మీకు గుర్తొచ్చాడు ఆయనకి చెప్పాలని. అప్పుడు కూడా ఉంటుందో ఉండదో, ఇంకా వాళ్ళకి చెప్పలేదు వీళ్ళకి చెప్పలేదు అనుకుంటూ అక్కడ కూర్చున్నారు, కానీ ఆయనకి చెప్పింది లేదు. మీ అబ్బాయి ఇంట్లో శుభకార్యం అవుతూ మీకు ముందు చెప్పడం మానేస్తే అంత నొచ్చుకుంటున్నారే, ఇన్ని శుభాలను ఇస్తున్న ఈశ్వరుడి గదిలోకి వెళ్ళి చెప్పడం మీకెందుకు అలవాటు కాలా? ఆ త్రికరణ శుద్ధి అక్కడ ఉంటుంది. ఉన్నాడన్న భావన ఒకటి మీకుంటే మీరు ఆయనతో సమన్వయం కాగలరు, మీరు ఆయనతో మాట్లాడగలరు. ఆయన కోరేది అది. నాతో మాట్లాడు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాతో మాట్లాడవాయా, నన్ను అడుగు నేను తీరుస్తాను. అలా నేనున్నానని నమ్మినప్పుడు ఏం చేస్తావు? బాగుండదు, నాన్నగారు ఇంట్లో ఉన్నాడని చెప్పి చెయ్యకూడదు కూడా చేయకుండా ఉంటావు కదూ. నాన్నగారిని సలహాలన్నీ అడిగి నాన్నగారు ఇంట్లో తిరుగుతూ ఉండగా తప్పుడు పనులు ఎలా చేస్తావు? ఇంట్లో చేయలేవు, బయట చేయలేవు. నాన్నగారి గౌరవం పాడవుతుంది. నాన్నగారికి చెప్పేస్తారు ఎవరో వెళ్ళి, నాన్నగారికి తెలియకుండా ఉండదు, తెలిసిపోతుంది. అంటే నువ్వు చేస్తావా? ఈశ్వరుడు అన్ని చోట్ల ఉండి చూస్తున్నాడు అన్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు తప్పు పని? చెయ్యకుండా ఉండగలుగుతావు. ఇవన్నీ పొరపాట్లు ఎందుకు వస్తాయో తెలుసా అండి? విశ్వేశ్వర నామం అర్థం కాకపోవడం వల్ల వచ్చింది. అరే మా ఇంట్లో టేబుల్, మా ఇంట్లో కుర్చీ, మా ఇంట్లో టీవీ కూడా ఆయనే ఉన్నాడు. ఆ టీవీలో నేను చూడకూడదు ఏదైనా చూస్తే ఆ టీవీలో ఉండి చూస్తున్నవాడిగా, చూస్తున్న కన్నుగా నువ్వు ఏది చూడకూడదో చూస్తున్నావని ఆయన కనిపెట్టేస్తాడు. అది నువ్వు వద్దు నేను చూడను అన్నారు అనుకోండి, అప్పుడు మీరు అనుగ్రహింపబడ్డారు. ఈశ్వరుడు పొంగిపోతాడు ఆ పూజకి. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారికి పోల్దండి వేసి ఇంత అంచు పంచపట్టుకు వెళ్ళిపోయి ఇచ్చేసి నాన్నగారు చెప్పింది ఒక్క పని చేయకపోతే నాన్నగారు సంతోషిస్తారా? మీరు నాన్నగారికి ఏమీ ఇవ్వకపోయినా ఏం చేసినా నాన్నగారిని అడిగి నాన్నగారు ఏం చెప్తారో అదే మీరు చేయడం మీకు అలవాటైతే నాన్నగారు మీ ఇంట్లోనే ఉంటారు. మీరంటే పొంగిపోతారు కదండి. అది పూజ. ఆ స్థితికి ఎప్పుడు వస్తారు? విశ్వేశ్వర అన్న నామము బాగా అర్థమైతే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? కారయ, ఆయన మిమ్మల్ని ఏ సంసారమునందు ఉంచాడో ఆ సంసారము నుండే ఆయన పైకి కూడా ఎత్తేస్తాడు. అందుకే క్షీరసాగర మథనం చేస్తే ముందు హాలాహలమే రావాలి. ఎందుకు రావాలో తెలుసా అండి? అసలు ముందు సంసారము నుంచి గట్టెక్కాలి అనుకున్నవాడు సంసారంలో ముందు విషాన్నే చూడాలి. అందులో కామక్రోధ లోభ మదమోహమాత్సర్యాలు లేకుండా ఉంటే అది అమృతం అయిపోలేదండి సంసారం. అందులోంచి గట్టెక్కడం ఎందుకు? అందులోనే పడి ఉండొచ్చు. అందులో విషం ఉంది, కానీ విషం ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ విషం మీకు ఒకసారి తగలాలి. తగిలి అమ్మో నాకు ఇది వద్దని మీరు అనగలగాలి. అది చాలా బాగుంది అనుకుంటే ఇంకెవడేం చేస్తాడు? అక్కడే ఉంటారు. అమ్మో ఇది విషం అండి నాకు వద్దు అని అనగలిగితే ఎత్తడానికి ఆయన ఉన్నాడు. నాకు చాలా బాగుంది మాస్టర్, మీరు జోక్యం చేసుకోకండి అంటే అయితే అనుభవించు అంటాడు కదా. ఇది మీ యందు రావలసిన భావన. ముందు మీ యందు అనగా మీ యందు కాదు, నా యందు. రోజు చెప్తున్నాను.
కాబట్టి ఈ స్థితి లోపల కలిగితే విశ్వేశ్వర మీకు అన్వయం అవుతుంది. అప్పుడు ఎక్కడో కాదు ఈశ్వరుడు ఇక్కడున్నాడు అన్న భావన స్థిరపడి ఈశ్వరుని యందు ప్రవేశిస్తాడు. ఇదే ఆయనే తారయ. అప్పుడు పైకెత్తి తనలో కలుపుకుంటాడు కూడా. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అన్న విషయం మీద నేను మీతో చెప్పవలసి ఉంటే మనం ఏం చెప్తామంటే, ఈ తారయ ఈశ్వరుడు పైకెత్తి సంసారములోంచి పైకెత్తి కలుపుకోవడం అనేటటువంటిది కాశీపట్టణంలో చేస్తాడు, సంసారమును దాటిస్తాడు అంటాం. కాదు, ఒక్క అక్కడే అని మీరు అనుకోకండి. అది ఇంక నేను ఏమీ చెయ్యలేకపోయాను అని అక్కడికి వెళ్ళిపోయి మోక్షాన్ని పొందొచ్చు. కానీ అలా వెళ్ళి చెయ్యమని కాదు అస్తమానమును. నీ మాట విని నీతో కలిసిపోతాను అని అడగడానికి అక్కడికి వెళ్ళమని. అది విశ్వేశ్వర. నేను ఇక్కడికి వచ్చి ఏ విశ్వనాథుణ్ణి చూస్తున్నానో ఆ విశ్వనాథుడే నాకు విశ్వమంతా కనపడుగాక అని ప్రార్థించాలి. అందుకే అందరూ అక్కడికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేసి కోరికలు కోరి అమ్మవారి దగ్గరికి వెళ్ళి నేను బతికున్న నాళ్ళు అన్నం కావాలంటే ఒక్క శంకరాచార్యుల వారు మాత్రం ఏమన్నారు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అన్నారు. అమ్మా, నేను అన్నం ఒక్కటే అడగట్లేదు, తిన్న అన్నము వలన నాకు జ్ఞానము రావాలి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతి, నాకు జ్ఞాన వైరాగ్యములనియమ్మా. ఇలా ఎన్నాళ్ళు ఈ శరీరాలతో ఉండిపోమంటావు నన్ను? అలా ఉంచద్దు. జ్ఞాన వైరాగ్యములను కూడా ఇయ్యి. ఇందులో ఉన్న నేనని తెలుసుకుని ఇది పడిపోతున్నప్పుడు బెంగ పెట్టుకోకుండా విశ్వేశ్వరుని యందు కలిసిపోగలిగిన శక్తిని నువ్వు కృప చెయ్యి. ప్రకృతి స్వరూపానివి నువ్వు కాబట్టి తల్లి. ఎందుకని ఇదంతా శరీరం అంతా అమ్మవారు, లోపల ప్రవేశించినది అయ్యవారు. ఈ మైక్ అమ్మవారైతే లోపలున్న కరెంటు ఈశ్వరుళ్లాగా. కాబట్టి అమ్మా, ఆ జ్ఞాన వైరాగ్యములని అని శంకర భగవత్పాదులు అడగలేదు. అలా అడిగి వచ్చిన వాడు ఎవరున్నాడో వాడు ఎక్కడున్నా తరింపబడతాడు, తరింప చేస్తాడు ఈశ్వరుడు. ఆయన అలా అనుగ్రహిస్తాడు. అది అంతర్లీనమై ఉంటుంది. ఆ ప్రవాహము అంతర్లీనమై పైకెత్తుతాడు. అందుకే మీకు కాశీపట్టణంలో శరీరం పడిపోయినటువంటి జీవులకి పడిపోతుండగా ఎలా అయితే తారకాన్ని పరమేశ్వరుడు వెళ్లి కుడి చెవిలో చెప్తాడో అలా చెప్పేటటువంటి ఇంకొక ప్రాంతం ఏదో తెలుసా అండి? దక్షారామం. దక్షారామంలో పరమేశ్వరుడు ఎవరి శరీరమైనా దక్షారామ క్షేత్రంలో పడిపోతే వాళ్ళు ప్రార్థన చేశారా చెయ్యలేదా చూడడు. ఆ ప్రదేశం అటువంటిది. నేను మీతో అన్నానే కార్యాలయం ముందు కూర్చున్నట్టు అని. ఆ ప్రదేశమునకు ఆ పవిత్రత. దక్షారామం వెళ్లి పడిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, పడిపోవడం అంటే అక్కడ ఆత్మహత్యలు చేసుకోమని కాదు. అందుకే శాస్త్రం ఏమైందో తెలుసా అండి? ఎవరిని అనుగ్రహిస్తాడు భీమనాథుడు అని అడిగారు. అడిగితే దక్షవాటిగా గృహపతి భీమనాథుడు భీమనాయకుడు. ఆ దక్షవాటిక, మనం ద్రాక్షారామం అంటున్నది ద్రాక్షారామం కాదు, దక్షవాటిక. దక్షవాటిక గృహపతి భీమనాయకుడు. ఆ దక్షవాటిక అయినటువంటి దక్షారామ క్షేత్రానికి అధిపతి గృహస్థ అయినటువంటి ఆ భీమనాయకుడున్నాడే, ఆయన కీట పతంగ సరీసృపాళికిన్, దోమలకి రెక్కల పురుగులకి పతంగములు అంటే పక్షులకి సరీసృపాళికిన్ ఆ పావులకి కూడా ప్రాణోత్క్రమణమైపోయేటటువంటి సమయంలో సహజ జహత్ సమీర సంకట కాలమునందు, సహజ జహత్ అంటే పైకి లేచిపోవడం, సమీర అంటే వాయువు, సంకట కాలము అంటే ఊపిరి లోపలికి వచ్చి పైకి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా అందట్లేదు అనుకోండి, అది సంకటకాలము అని పేరు దానికి. ఎందుకని పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అంటాడు శ్రీనాథ మహాకవి. వెళ్ళిపోతున్నాడు ఇక, ఈ లోకంలోంచి వెళ్ళిపోతున్నాడు ఇక, శాశ్వతంగా కన్ను మూతపడిపోతుంది. అప్పుడు మీరు ఏది పట్టుకొచ్చి చేతిలో పెట్టండి, ఇక సుఖమన్న మాట ఏమి ఉండదు. ఇక ఓ లడ్డూ పట్టరండి, ఓ పండు పట్టరండి, ఆయన కోరుకున్నది పట్టరండి, కొడుకే ఉండనివ్వండి, కూతురే ఉండనివ్వండి, బంధువులే ఉండనివ్వండి, ఏమీ ఉండదు. ఇక సంకటకాలమునందు అది ఎప్పుడు సహజ. అక్కడికెళ్ళి ఆత్మహత్య చేసుకుంటే కాదు, సహజ జహత్ సమీర సంకటకాలమునందు కీట పతంగ సరీసృపాళికిన్, ఆయన
దోమలు, పురుగులు, పాములతో సహా అన్నిటికీ కూడా వీణులయందు ఉపకారమునర్చు మధురమగు తారక మంత్రరాజమున్. ఆయనే వచ్చి కుడి చెవిలో చెప్తాడు. కుడి చెవిలో చెప్పి తారకాన్ని ఉపదేశం చేసి, నీ పాపములన్నీ నశించిపోయాయిరా, ఆఖరణ తారకం చెప్పావు, నన్ను చూస్తూ వెళ్ళిపోతున్నావు అని తనలో కలిపేసుకుంటాడు. అలా ఏమండి, ఏ పుణ్యం లేకపోయినా ఏదో సహజ మరణం దక్షారామంలో వచ్చింది కదా అని సహజ మరణం దక్షారామంలో చచ్చిపోయినంత మాత్రాన అంత వస్తుందా? అలా ఎలా ఇచ్చేస్తాడండి ఈశ్వరుడు? ఆయన భీమనాథుడయా, ఆయన భీముడు. భీముడంటే ఎదురులేని పరాక్రమం ఉన్నవాడు, ఆయన శాసనానికి ఎదురులేదు. ఆయన అలా అన్నాడు, నేను చేస్తానన్నాడు. ఇక్కడ అలా ఎందుకు చేస్తారండి అడగడానికి నువ్వు నేను సరిపో. చాలా విచిత్రం ఏర్పడింది. అందుకే దక్షిణ కాశీ అని పేరు వచ్చింది దక్షారామానికి. వ్యాసుడు అక్కడ తిరస్కరింపబడితే శివుడి చేత దక్షారామం వెళ్ళి మళ్ళీ నేను అక్కడ కనపడతానని ఇక్కడికి పంపించాడు. భోగక్షేత్రం, ముక్తి క్షేత్రం. దక్షారామంలో లింగ ప్రతిష్ఠ చేద్దామని సప్తర్షులు అనుకున్నారు. వాళ్ళు ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నారు. అనుకుని గోదావరి నదిని తీసుకెళ్లడం కోసమని వచ్చారు వాళ్ళు. గోదావరిని అద్భుతంగా స్తోత్రం చేశారు. గోదావరి 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 అంటూ చాలా గొప్పగా ఉంటాయి ఆ పద్యాలు. స్తోత్రం చేసి అమ్మ మాతో రా అని అడిగారు. 7 ఋషులం పరమేశ్వరుడు యొక్క పాదముల ముందు నువ్వు ప్రవహించాలి. నువ్వు అలా ప్రవహించడం మొదలు పెడితే నీ యొక్క జలములతో తీసుకెళ్లి శివాభిషేకంతో ప్రతిష్ఠ అయిన తర్వాత ప్రారంభం చేస్తాం, మాతోరా అని సప్తర్షులు గోదావరిని తీసుకొస్తే సప్త గోదావరి అయింది ఆవిడ. ఋషులు పక్కన ముందు నిలబడి స్తోత్రం చేస్తూ తీసుకెడుతున్నారు గోదావరిని. పొంగుతూ పొర్లుతూ గంగావతరణంలో గంగ ఎలా వచ్చిందో అలా వెడుతోంది గోదావరి దక్షారామం వైపు. అక్కడ రాక్షసులు కొంతమందికి వైరాగ్యం వచ్చి దక్షారామ క్షేత్రానికి ద్వారం ఉన్న వైపుకి గోదావరి వెడుతుండగా వాళ్ళు తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ తపోవాటికలను, యజ్ఞభూములను, అక్కడ పెట్టుకున్నటువంటి వేదులను గోదావరి ముంచెత్తింది. రాక్షసులందరూ ఒక్కసారి లేచారు. ఎవడ్రా గోదావరి నీటి తీసుకొచ్చిన వాడు, ఇది ఇంకిపోవుగాక అన్నారు. ఇంకిపోయింది. సప్తర్షులు తీసుకొచ్చిన గోదావరి చుక్క నీరు లేదు. ఎక్కడ గోదావరి ఉండిపోయిందో అక్కడే ఉండిపోయింది. తీసుకొచ్చిన గోదావరి అంతా ఇంకిపోయింది. జిహ్నువు తాగితే ఎలా ఇంకిపోయిందో అలా ఇంకిపోయింది. కానీ అక్కడ ఒక ఏరుంది, దాన్ని తుల్యభాగా అంటారు. తుల్యభాగా, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తుల్యభాగుడు అని ఒక రాక్షసుడు. ఆయన తుల్యభాగుడు అంటే తుల అంటే త్రాసు. అది ఎప్పుడు సమానంగా చెప్తుంది. ఇటు బరువా అటు బరువా, దానికేం పక్షపాతం ఉండదు. ఎటు బరువో చెప్తూ ఉంటుంది కదండి. సమానంగా ఉంటే సమానంగా ఉందని చెప్తుంది. తుల్యభాగా, ఆయనకేం పక్షపాతం లేదు. ఎవరు ధర్మమో అటు మాట్లాడతాడు. ఆయన రాక్షసుడు, వృద్ధుడు, అయినా అలాగే మాట్లాడతాడు. ఆయన తీసుకొచ్చాడు తపశ్శక్తితో అక్కడికి ఆ ఏటిని, ఆ నదిని. ఆ నదీ జలాలతో వాళ్ళు రోజు యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు. నీరు లేకపోతే రాక్షసులైతే మాత్రం తపస్సు ఎలా చేస్తారండి? యజ్ఞం ఎలా చేస్తారు? ధర్మం ఎలా నడుస్తుంది? అందుకని అది తుల్యభాగా ఆయన పేరు మీద వచ్చింది. ఆ నీళ్లే ఉన్నాయి అక్కడ. కష్టపడి సప్తర్షులు తీసుకొస్తున్నటువంటి గోదావరి ఇంకిపోయింది. అవతల ప్రతిష్టకి వేళ దాటిపోతోంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి తీసుకొద్దామంటే రాక్షసులు అక్కడ అడ్డున్నారు. వీళ్ళకి గోదావరిని ఎలా తీసుకొద్దామన్న ప్రయత్నం పోయి, కలియుగం కదండి, ఇంత సప్తర్షులకి కోపం వచ్చింది. మేమింత కష్టపడి తెచ్చిన గోదావరిని ఇంకింప చేస్తారా? కాబట్టి మీకు దగ్గర ఉన్నటువంటి ఏరుందే తుల్యభాగా, దీని నదీ జనములు స్పృశింపబడుటకు అనర్హములగుగాక, ఇది దేవతార్చనకు పనికి రాకుండుగాక, ఈ నదీ స్నానములు త్రాగుటకు కాని స్నానమునకు కాని పనికి రాకుండా పోవుగాక అని శపించారు. ఇప్పుడు తుల్యభాగా స్నానానికి పనికిరాదు, తుల్యభాగా పూజకు పనికిరాదు, తుల్యభాగా యజ్ఞయాగాదులకు పనికిరాదు. సప్తగోదావరి వెనక్కి వెళ్ళిపోయింది. దక్షారామం దగ్గరికి ప్రవాహం లేదు. ఇప్పుడు ఈ తుల్యభాగుడు లేచాడు, పెద్ద ఆయన రాక్షసుడు. ఒక్కొక్కసారి అదండి గమ్మత్తు. ఆయన లేచి అన్నాడు, ఏమయ్యా, లోకంలో అత్యంత పూజనీయమైంది నీరు. ఎవరికున్న మైలనైనా ఎవరికన్నా అశౌచాన్నైనా తీయగలిగింది నీరు. ఎంతటి తాపాన్నైనా పోగొట్టేది నీరు. మీకు కోపాలు వచ్చి నీటికి శాపాలు ఇచ్చారా? వీళ్ళేమో సప్తగోదావరిని ఇంకింపచేశారా?
ఋషులేమో తుల్యభాగకి శాపం ఇచ్చారా? నీటి చోలికి మీరు ఇలా వెళితే మీ కోపాలు ప్రదర్శిస్తే లోకం ఎలా ఉద్ధరింపబడుతుంది? ఇదే మీరు చేయవలసిన పని. మీ కోపాలు ఉపసంహరించండి అన్నాడు. అంటే ఋషులు అన్నారు, ఒకసారి మేము శాపవాక్కు విడిచిపెట్టేసిన తర్వాత తీయడమే కుదరదు. కాబట్టి మేము ఒక వరం ఇస్తాం. ఈ తుల్యభాగా నది యందు ప్రత్యేకమైనటువంటి తిథులలో, పర్వాలలో, సంక్రమణాలలో ఇందులో స్నానాలు చేసేవాళ్ళు, ఆదివారాలు స్నానం చేసేవాళ్ళు, శౌచముండగా 4 ఆదివారములు ఇందులో స్నానం చేసి ఉపవాసం ఉండి భీమనాథుణ్ణి సేవించేటటువంటి గొడ్రాలికి కూడా కొడుకు పుట్టాలి అని వాళ్ళు తుల్యభాగకి వరాలు ఇచ్చారు. ఇప్పుడు తుల్యభాగ మళ్ళీ వరాలు పొందింది. రాక్షసమునులు అన్నారు, మేము సప్తగోదావరిని ఇంకింపచేశాం, ఇప్పుడు సప్తగోదావరి రావడానికి అంగీకరిస్తాం. కానీ మేము ఇంకింపచేసిన నీరు మళ్ళీ మా అనుగ్రహంతో కదా వస్తోంది. గోదావరిగా వచ్చిన అనుగ్రహం లేదు ఇప్పుడు. కానీ ఈశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించి పరమశివుడే సప్తగోదావరి అడుగున ప్రవాహంగా వెడుతుంటాడు. పైకి సప్తగోదావరి, అడుగున మాత్రం గోదావరి కాదు, నీరు కాదు, పరమేశ్వరుడే నీటిగా ఉంటాడు, భీమనాథుడే. కాబట్టి అంతర్వాహిని అంటారు. ఇక్కడ అంతర్వాహిని ఉందండి అంటారు, అంటే అడుగున ప్రవహించేది ఉంది అంటారు. అందుకే మీరు మిగిలిన క్షేత్రాలకి వెళ్లి స్నానం చేస్తే చెప్పే మంత్రం వేరు. ఒక్క దక్షారామలో మాత్రం స్నానం చేస్తే ఒక మంత్రం చెప్పుకుని స్నానం చేయాలి. నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే. అంభసి అంటే నీళ్లు. ఎందుకంటే ఆయన గుమ్మం ముందు నుంచే కదండి వెడుతుంటుంది. మనం అటువైపు నుంచి వెడుతుంటాం, రోడ్డు మీద కార్లు అవి పార్క్ చేసే గేట్లోంచి ఎడతాం కాదు. అసలు ఎదురుగుండా పెద్ద రావి చెట్టు, శివలింగం, నంది, దాని వెనకాతలకి వెడితే మెట్లు దిగితే సప్తగోదావరి వెడుతూ ఉంటుంది. అక్కడ నిలబడి మీరు ఇటు తిరిగి తలుపులోంచి ఇలా చూస్తే మీకు పెద్ద రావి చెట్టు, ఆ రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక నంది, దాని మొదట్లో శివలింగం, రావి చెట్టు వెనక ఒక పెద్ద నంది, ఆ పెద్ద నంది శృంగములలోంచి మీరు చూడగలిగితే అంత ఎత్తు చేతులు పెట్టి, లేదా దాని పక్కన నిలబడి చూస్తే ఎదురుగుండా ఇలా చుట్టూ గుడికి ప్రదక్షిణం చేయడానికి వెళ్ళేటటువంటి దారి, ఆ దారికి ఎదురుగుండా తలుపులు, తలుపుల్లోంచి తెల్లటి లింగము యొక్క క్రింది భాగం మీకు కనపడతాయి. కాబట్టి మీరు గుడివేపుకి తిరిగి నమస్తే భీమనాథాయ అని, ఓ ఈశ్వరా మీకు నమస్కారం, సప్తగోదావరాంభసే, నేను ఈ సప్తగోదావరిలో స్నానం చేస్తున్నాను. ఇందులో బాహ్యమునందు సప్తగోదావరి ఉంది, ఋషులు తెచ్చింది. కానీ దానికి పాపములను తీయగలిగిన శక్తి లోపల అంతర్వాహినిగా నువ్వుండడం వల్ల ఉంది. నువ్వే ఉన్నావు దాని లోపల, ఈశ్వరుడే అంతర్వాహిని నీటిగా ఉన్నాడు. కాబట్టి నేను మునక వేసినప్పుడు అంతర్వాహిని నాకు తగలాలి. తగిలితే అదేం చేస్తుంది? పాపాంధనేగ్నిరూపాయ, పాపమనేటటువంటి ఇంధనమునకు ఆ లోపల ఉన్నటువంటి శివశక్తి అగ్నిహోత్రంలా తగలాలి. అక్కడ ఒక బోలెడంత పెట్రోలు అక్కడ పెట్టి మీరు అగ్గిపుల్ల గీసిలా దగ్గరికి పెట్టారనుకోండి, అంతే, ఇక మీరు నిలబడలేరు. భగ్గలు అంటుకుంటుంది ఆ పెట్రోల్ అంతా. ఇంధనము అంటే మండించేది. కష్టపడేదో పచ్చికర్ర అంటుకున్నట్టు అంటుకోవడం కాదు. అంత కిరసనాయిలో, అంత పెట్రోలో, గ్యాస్ ఉన్న చోటుకి వెళ్ళి అగ్గిపుల్ల పెడితే అలా భగ్గులు అంటుకుంటుందో, అలా నాలో ఉన్నటువంటి సమస్త పాపములు అంటిపెట్టుకుని ఉన్నాయి. ఇవి నేను ములిగినప్పుడు అడుగున ఉన్నటువంటి ఈశ్వర స్వరూపమైన అంతర్వాహిని తగలడం వల్ల అన్నీ కాలిపోవుగాక. కాబట్టి నేనేం చేస్తున్నాను? అందుకొరకు ఈ నీటి యందు స్నానము కొరకు నేను మజ్జనము అంటే స్నానము చేయుచున్నాను అని నమస్కారం చేసి శివుడికి చెప్తే సప్తగోదావరిలో స్నానం చెయ్యండి అని చెప్తారు. తప్ప మీరు మామూలుగా వెళ్ళిపోయి అందులో ములిగేసేయమని కాదు. ఇది తెలిసి అక్కడ ములిగితే పాపములు దహించుకుపోతాయి. దహించుకుపోతే ఆయన ఏం చేస్తాడు? దక్షారామ క్షేత్రంలో ఉన్నవాడు, దక్షారామం వచ్చి శరీరం విడిచిపెట్టిన మహాపురుషులు ఉంటారు, లేదా విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహమును మీకు పొందించి విశ్వమునందు విశ్వేశ్వర దర్శనమయ్యేటట్టుగా చిట్ట చివరిలోనో మధ్యలోనో ఎప్పుడో అప్పుడు మాయా అన్న పొర పైకెత్తేస్తాడు. ఎత్తేస్తే ఇక విశ్వము కనపడడం మానేసి అంతటా విశ్వేశ్వరుడే కనపడతాడు.
ఆయన దర్శనం చేస్తూ నవ్వుతూ సంతోషంతో ఆయనలో కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని కృప చేస్తాడు. ఇది విశ్వేశ్వర. ఈ విశ్వేశ్వర తారయ. ఆయనే సంసారము నుండి గట్టెక్కిస్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఎవరున్నారో ఆయనకి నమస్కారం. ఆయనే అవ్యక్త. ఆయనకేమీ వికారములు లేవు. పుట్టడం, వెళ్ళిపోవడం, ఉండడం అలా ఏం లేదు. ఇవి వెళ్ళిపోయినట్టు ఉంటుంది, కానీ ఆయన మాత్రం ఇది వెళ్ళిపోతుందేమో కానీ అంతటా ఆయనే ఉంటాడు. ఎందుకంటే ఇది పడిపోయిన భూమిలో కూడా ఆయనే కదండి ఉన్నాడు. అందుకని ఆయన ఎప్పుడూ ఉంటాడు. అందుకే మన వాళ్ళు చాలా పెద్ద సిద్ధాంతం ఒకటి తీసుకొస్తారు. అది పట్టుకు తీరాలి. అది పట్టుకోవడం అంత తేలిక ఇంకొకటి లేదు. అది నేను ఇప్పుడు నేను చెప్పినవి పట్టుకోవడం అయినా కొంచెం ఇంకా మాకు కాస్త ఇబ్బందిగా ఉందండి అనొచ్చేమో. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదుందో అది కష్టమండి అనేవాడు లోకంలో ఉండడు. ఎందుకు అలా వస్తుందో తెలుసా అండి? సనాతన ధర్మమునకు ఒక గొప్పతనం ఉంది. ఇది సర్వభూమికల యందున్న వారిని ఉద్ధరిస్తుంది తప్ప, నేను ఇలా చెప్తాను, నువ్వు ఎదిగితే ఎదుగు, నీకు అందకపోతే నీ కర్మ పాడైపో అందం. నీకెంత అర్థం కాదు చెప్పు, నేను అంత కిందకు వస్తాను. నీకు ఇంకా అర్థం కాలేదా, ఇంకా కిందకి వెళ్తాను. ఇంకా అర్థం కాలేదా, ఇంకా కిందకి వెళ్ళిపోతాను. ఎంత కిందకైనా వచ్చేసి మిమ్మల్ని పైకెత్తేస్తుంది. అలా పైకెత్తగలిగినటువంటి లక్ష్యముతో, అలా పైకెత్తగలిగిన శక్తితో సనాతన ధర్మం ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలోకి ఇమడలేకపోవడం అన్నది అసలు ఎవ్వరికీ ఉండదు. నువ్వు పనికి మాలిన వాడివి అన్న మాట ఉండదు సనాతన ధర్మంలో. నువ్వు పాపిష్టి వాడివి ఈ మాటలు ఉండవు. ఎందుకంటే అందరూ ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని తెలుసుకునేటట్టు చేయడానికి ఎంత కిందకైనా వచ్చేస్తుంది. అది ఈశ్వరుడు కదండి వచ్చేది. కాబట్టి ఆయన ఎంత కిందకైనా వస్తాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, శివాష్టోత్తర శతనామ స్తోత్రంలోనే శివుడికి ఒక నామం ఉంది, అష్టమూర్తి. రోజు చెప్తున్నాం కదా, అష్టమూర్తిరనేకాత్మ సాత్విక శుద్ధ విగ్రహ అని. అష్టమూర్తి. ఇప్పుడు నాకు భగవంతుడు కనపడలేదు అన్నవాడు లోకంలో ఉండడు. మీకు ఇప్పుడే ఇక్కడే ఈశ్వరుణ్ణి చూపించేస్తారు. మీరు ఆ పవిత్రత మీరు ఏర్పరచుకోగలిగితే చాలు దృష్టికోణంలో. ఇక ఈశ్వరుడు కనపడలేదు నాకు సర్వేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు, నాకు విశ్వేశ్వరుడుగా విశ్వమునందు ఈశ్వరుడు కనపట్టలేదు అని మీరనే అవకాశం ఏమి కొంచెం. అప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి? ఇప్పుడు నేను ఇది చెప్పాక మీకింక ఈశ్వరుడు తప్ప ఈశ్వరుడు లేని చోటు చూడడానికి లేకుండా చేసేస్తాడు. చేసేయడం కాదు, ఈశ్వరుడు అంత కిందకి దిగొచ్చేస్తాడు. ఎందుకంటే నేను నీకు అర్థం కాలేదన్న మాట నీ జీవితంలో అనడానికి వీలేదు. ఎంత కిందకైనా వచ్చేస్తాను. తండ్రికి తల్లికి ఉండే లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎంత కిందకైనా దిగొచ్చేస్తారు. కారణం ఏమిటంటే పిల్లల్ని ఉద్ధరించుకోవడమే వాళ్ళ యొక్క లక్ష్యం, అంతే. నాకు ఒక ఆయనతో పరిచయం ఉండేది. ఆయన చాలా పెద్ద అధికారి చేశాడు, చాలా డబ్బు సంపాదించాడు. కొడుకు ఆయన సంతకాలు పెట్టేశాడు, షూరిటీ కింద పెట్టేసి ఆయన ఆస్తి అంతా చూపించి అప్పులు చేసేశాడు. అప్పులు చేసేసి దుర్వ్యసనాలకు వశుడైపోయాడు. దుర్వ్యసనాలకు వశుడైపోయిన తర్వాత డబ్బు కట్టలేకపోయాడు. ఇప్పుడు ఈ షూరిటీ మీరేనా, మీరు కట్టండి అని చెప్పి పోలీసులు ఆ కాగితాలు అవి అన్నీ పట్టుకుని తండ్రి గారి దగ్గరికి వచ్చారు. నాకు ఇప్పటికీ తెలుసు, ఆయన పేరు నోటి వెంట గబుక్కుని వచ్చేస్తుందేమో అని నేను జాగ్రత్త పడుతున్నాను. ఆయన ఆ కాగితాలు చూసి ఆ సంతకం కొడుకు పెట్టేశాడు అని పసిగట్టారు. తన ఆస్తులన్నీ కొడుకు షూరిటీకి పెట్టేసి తన నిర్ధనుణ్ణి చేసేశాడు అని కనిపెట్టారు. ఆయన నేనే పెట్టానండి అన్నారు. అలా అనకపోతే కొడుకు కారాగారానికి వెళ్ళిపోతాడు అని ఆయన తనకున్నదంతా పోగొట్టేసుకుని ఆ అప్పులన్నీ తీర్చేస్తే ఆ కొడుకు ఈయనకి కనపడకుండా పోయాడు. కనీసం నాన్నగారు నాది తప్పయిందని చెప్పడానికి కూడా కనపడలా. చాలా కాలం తర్వాత మళ్ళీ కనపడ్డాడు. ఈలోగా ఆయన ఏం చేశారో తెలుసా అండి? అన్నం తినడానికి 70 ఏళ్ల వయస్సున్న వ్యక్తి, పెద్ద అధికారి చేసిన వ్యక్తి ఓ చిన్న ఉద్యోగం వెతుక్కుని ఆ ఉద్యోగం చేసి పొట్ట పోషించుకున్నారు. ఆయన తండ్రి ఎంత కిందకైనా వచ్చేస్తాడు, తల్లి ఎంత కిందకైనా వచ్చేస్తుంది తప్ప, అరే
ఎలా పోతే పోయాడు, నాకు అనవసరం అనలేరు తల్లిదండ్రులు. పరమేశ్వరుడు కూడా అంతే. నేను తెలియలేదు అని నా బిడ్డలు బాధపడి బంధనమనందు పడిపోవడానికి వీల్లేదు. వాళ్ళకి నేను కనపడతాను, వాళ్ళు అలా అర్థం చేసుకోగలిగిన దృష్టి వాళ్ళకు ఉండాలి. వాడు ఆ తర్వాత ఏదో బాగుపడ్డాడో, మంచి ఉద్యోగం చేసుకున్నాడు, ఏదో తండ్రి గారికి కొంత పట్టుకొచ్చి ఇచ్చాడు. పాపం ఆయన తర్వాతి కాలంలో వెళ్ళిపోయారు అనుకోండి, అది వేరే విశేషం. ఆ తల్లి గారు వెళ్ళిపోయారు, ఆ తండ్రి అందరూ వెళ్ళిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, కిందికి దిగి తండ్రి వచ్చేస్తాడు, కిందికి దిగి తల్లి వచ్చేస్తుంది. అలా పరమేశ్వరుడు కూడా దిగొచ్చేస్తాడు. ఆ దిగొచ్చేస్తే ఏమైపోతాడో తెలుసా అండి, మీ పూజనంతటినీ అందులోకే తీసేసుకుంటాడు. ఇంకా మీకు పూజ రాదనడానికి కూడా వీల్లేదండోయ్. నాకు పూజ రాదండి, నాకు మంత్రాలు రావండి, పురుష సూక్తం రాదండి, శ్రీ సూక్తం రాదండి అనడానికి వీల్లేదు. ఇప్పుడు నేను ఇది చెప్పాక నేను మీకు అష్టమూర్తి తత్వంలో శివుణ్ణి ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే కొన్ని రూపాల్లో మీకు చూపిస్తాను. కాబట్టి నాకు శివదర్శనం అవ్వలేదనడానికి వీల్లేదు. మీకు అవుతుందంతే శివదర్శనం, అందరికీ అవుతుంది. ఎలాగో తెలుసా అండి, నా ప్రజ్ఞ కాదు, నా గొప్ప కాదు, ఆ ప్రజ్ఞ పరమేశ్వరుడి. ఆయన నేను అష్టమూర్తిని అని చెప్పుకున్నాడు. శంకర భగవత్పాదులు దీన్ని నిర్ధారణ చేస్తూ భూరంభం శనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్. చరాచరాత్మకమిదం, కదిలేది కదలనిది కూడా 8గా ఈశ్వరుడు మారిపోవుచున్నాడు. మూర్తి అంటే నేను మీకు ఇందాక చెప్పా, మీ కంటికి కనపడనిది, మీరు చూడలేనిది, మీ ఊహకందనిది మీ కంటికి కనపడేటట్టు, మీ చేత్తో ముట్టుకునేటట్టు, మీ కాలు తగిలేటట్టు దిగి వచ్చేసి మీకు కనపడితే మూర్తి అంటారు అని నేను చెప్పాను. అష్టమూర్తులుగా 8గా వచ్చాడు ఆయన. అందులో మొట్టమొదటిది భూమి. మీకు శివదర్శనం కాలా? మీరు ఇప్పుడు పరమశివుడు ఒళ్ళో కూర్చుని ఉన్నారు, పార్వతీ పరమేశ్వరుల ఒడిలోనే మీరు కూర్చుని ఉన్నారు. అవకపోవడం ఏంటి? అందుకే ఆయన్ని క్షితిమూర్తయే నమః అంటారు. ఈ భూమి అంతా కూడా పరమేశ్వర స్వరూపమే. అందుకే కన్న తండ్రి తనలోంచి ఆవిర్భవింపచేస్తాడు కొడుకుని కదండి. కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు? ఆయనలో నుండే వస్తాడు కొడుకు. ఆయనలో హృదయము నుంచి కదులుతుంది ఆనందధార. అంత ఆనందము కలిగి గుండెల నుంచి ఆయన యొక్క తేజస్సు కదిలితే బిందువు, అప్పుడు కొడుకు వస్తాడు. అందుకే ఆత్మా వైపుత్రనామాసి, తండ్రి తేజస్సు గుండెనాశ్రయించి ఉన్నటువంటి బిందువు కదిలి కొడుకుగా వచ్చాడు కాబట్టి తండ్రియే కొడుకుగా ఉన్నాడు. ఇప్పుడు పరమేశ్వరుడు పృథివిగా ఉంటే ఆయన ఏం చేశాడు? సమస్త భోగములను ఆయన ఇస్తాడు. నేను మీతో తరచూ ప్రస్తావన చేశాను. ఈ మొక్కలు కాని, పళ్ళు కాని, కాయలు కాని, జంతువులు కాని, లేకపోతే భూమి లోపల ఉన్నటువంటి ఐశ్వర్యం కాని, భూమి మీద ఉన్న ఐశ్వర్యం కాని, మనం అనుభవించేటటువంటి సుఖస్థానములన్నీ భూమి యొక్క నిశ్చలత్వము వలననే. చరాచరాత్మకమిదం, ఆయన అలా ఉండి భోగములను అనుభవింపచేస్తాడు. ఇది బాగా కింది స్థాయిలో ఈశ్వరుణ్ణి తనకన్నా వేరుగా చూడాలనుకున్న వాళ్ళకి వెంటనే కనపడేటటువంటి తత్వం. ఇప్పుడు మీకేమైందో తెలుసా అండి? మీ కర్మ ధర్మబద్ధం అవుతుంది. కర్మలు చెయ్యకుండా ఉండు అని ఎవ్వరూ చెప్పరు లోకంలో. అసలు అది సాధ్యం కాదు. కర్మ చేయకుండా మీరు ఉండలేరు. చెయ్యవలసిందల్లా ఏమిటంటే కర్మని ధర్మబద్ధం చెయ్యాలి. అందుకు కట్టు మీద కట్టేస్తారు. కట్టు మీద కట్టు ఎందుకు వేసుకుంటూ పెడతారంటే సనాతన ధర్మంలో ఓ కట్టు ఇంకో కట్టుని వదిలించేస్తుంటుంది. బ్రహ్మచర్యంలో తీసుకెళ్లి గురువుగారి దగ్గర పెడతారు, మొదటి కట్టేస్తారు. ఈ కట్టులో ఏం చేస్తారో తెలుసా అండి? చివరి ఊపిరి వరకు కావలసిన అన్నాన్ని సంపాదించుకోవడానికి కావలసిన విద్య నేర్చుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. విద్యకి శత్రువు అవినయం, అహంకారం. ఈ అహంకారం పోవాలంటే ఆ సమయంలో అహంకారమునకు కారణమైన వాటినన్నింటినీ త్రుంచవలసి ఉంటుంది. అందుకే జుత్తు దువ్వుకోడు, తాంబూలం వేసుకోడు, అద్దం చూసుకోడు, ఏకవస్త్రం కట్టుకుంటాడు. ఏకవస్త్రధరోధన్ వీసికి కనకమాలయ అంటారు రాముడి బ్రహ్మచర్యం గురించి వాల్మీకి మహర్షి. కట్టుకుంటాడు. భిక్షాన్నం, గురువుగారు 4 ఏళ్ల ముందుకు వెళ్ళి భిక్షాన్నం పట్టరా అంటారు.
భవతి భిక్షాం దేహి, భిక్షాన్నం తెస్తాడు. అమ్మ అన్నం పిల్లలకందరికీ ఎలా పెడుతుందో గురుపత్ని అలాగే పెడుతుంది, వాళ్ళందరికీ అందరికీ సమానంగా పెడుతుంది. ఆ అన్నం తింటాడు. గురువు గారికి శుశ్రూష చేస్తాడు, గురువు గారి దగ్గర కూర్చుంటాడు. స్వాధ్యాయం, గురువు గారు చెప్పింది నేర్చుకుంటాడు. గురువు గారు చెప్పింది నేర్చుకుని జీవితాంతం బతుకుతాడు. ఇప్పుడు మొదటి కట్టేస్తాడు. కానీ మనసుకి ఒక లక్షణం ఉంటుంది, దాని యందు కామ ప్రకోపం ఏర్పడుతుంది శరీరం ఒక వయస్సును పొందిన తర్వాత. ఇప్పుడు ఇంకో కట్టేసి ఈ కట్టు జారి చేస్తారు. పచ్చగడ్డిని నేను కొంచెం వదులుగా ఓ తాడేసి కట్టాను, తర్వాత ఇంకో కట్టేసి గట్టిగా కట్టాను, ఈ తాడేమవుతుంది? వదిలేస్తుంది. అలా గృహస్థాశ్రమం అన్న కట్టేసేస్తారు. ఇప్పుడేమవుతుంది? భార్య వస్తుంది. భార్య యందు కామము, దాని వలన అర్థము బిడ్డలు. బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయింది. ఇప్పుడు ధర్మం అన్న కట్టేసుకుంటాడు. వేసుకుని గృహస్థుగా ఏ ధర్మం పాటించాలో ఆ ధర్మాలు. ఇంకలా భార్య పిల్లలు ఎప్పుడు తాళం చెవులు అదే. ఇప్పుడు ఈ కట్టు మీద ఇంకో కట్టేసుకుంటాడు, ఈ కట్టు వదిలేస్తాడు. వీళ్ళని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయి ఆశ్రమంలో చేరిపోయి వానప్రస్థు, ఎప్పుడు తపస్సు. ఎప్పుడైనా పిల్లలు వస్తే అక్కడికి వస్తారు, ఏరా బాగున్నావా అంటే, నాన్నగారు ఇది ఇలా అది అలా, ఓ బాగుంది నాన్నగారు, మీరు ఏమో సలహా చెప్తారా, ఒకసారి ఫోన్ చేస్తారా, వదిలేశాను రావన్నీ, శుభం భూయాత్, క్షేమంగా ఉండండి, ఈశ్వరుణ్ణి నమ్ముకోండి అంతే. వానప్రస్థు అలా గడిపేస్తాడు. దాని మీద ఇంకో కట్టేస్తాడు. పక్కన భార్యని కూడా కొడుకు అప్పచెప్పి కాషాయం కట్టుకుంటాడు, ఎక్కడా ఉండడు. భూమి అంతా సంచరిస్తూ దగ్గొస్తే దగ్గుమందు దగ్గు తీరడానికి వేసుకున్నట్టు ఆకలేస్తే ఆకలి తీరడానికి కావలసిన దాన్ని ఆకలి తీరే వరకు తింటాడు. అది చేతిలో ఏం పడిందో అది తింటాడు. నాకు ఒక మహాత్ముడు తెలుసు. ఒకానొకప్పుడు నేను భీమునిపట్నం వెళ్తే ఆయన దర్శనం అయింది నాకు. ఆయనకి ఆకలేస్తే వస్తారండి మీ అదృష్టం అన్నారు. ఆయనకి ఆకలేసింది, ఆయన కిందకు వచ్చారు. వచ్చి ఆవుల దగ్గర క్యాబేజీ తొక్కలు అవి పడేశారు. ఆయన అక్కడ కూర్చుని కొంచెం సేపు అవి తిని మంచినీళ్ళు తాగి మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే ఇది అది అని లేదు, ఆకలికి దగ్గుమందు ఎలా వేసుకుంటామో అంతేగాని దగ్గుమందు వేసుకుంటే తగ్గిపోయింది కాబట్టి ఆ మందు వృధా చేయడం ఎందుకని, దగ్గు తగ్గిపోయిన తర్వాత కూడా తాగేయరు కదా. ఏదో మూడు పూట్ల 3 టాబ్లెట్లు వేసుకోండి అంటే 3 పూట్ల 3 వేసుకోవాలి, కానీ ఉన్నాయి కదా అని 30 నోట్లో వేసుకోకూడదు, చచ్చూరుకుంటాడు కదా. అలాగే ఆకలి తగ్గే వరకు తింటాడు. దగ్గొచ్చిన వాడు ఏమిటండి ఇది కమ్మగా లేదు, ఇందులో మసాలా దోశలా లేదు ఏమిటండి అంటాడేంటి, ఎలా ఉన్నా మింగాలి మందు. ఆకలి కూడా అనారోగ్యమే కాబట్టి ఆకలి అన్న వ్యాధి తీరడానికి మందుగా చేతిలో ఏది పడిందో అది తింటాడు. దూషణకి భూషణకి ఒకటే సమాధానం. ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తాడు. ఇల్లు లేదని బెంగలేదు, ఓ చెట్టు తొర్రలో ఉంటాడు, లేకపోతే పాడుబడిపోయిన ఇంట్లో ఉంటాడు, అలాంటి చోట్ల ఉంటాడు. చిట్ట చివరికి ఒక కౌపీనం పెట్టుకు తిరుగుతాడు. ఈ శరీరం పడిపోతున్నప్పుడు కూడా సాక్షిగా ఉండి శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. కట్టు మీద కట్టెందుకేశాడు, ఇంకో కట్టు జారిపోవడానికి కట్లేసుకున్నాడు. ఆఖరికి వేసుకున్న కట్లు దేనికి పనికొచ్చాయి, అన్నీ జారిపోయి ఆయనలో కలిసిపోవడానికి పనికొచ్చాయి. సనాతన ధర్మము యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయనలో కలిసిపోవడమే. కాబట్టి అందుకేస్తారు కట్లు. అంతేకాని ఈ కట్టు బాగా బిగించుకుని నువ్వే బయటికి రాలేనంతగా బిగించుకుని గిలగిలగిలగల కొట్టుకు చచ్చిపోమని కాదు. అందుకే అలా కట్టేసేసుకున్న వాడిని ఏమంటారంటే కట్టు వదుల్చుకోరని రానివాడు పట్టుపురుగు అయిపోయాడంటారు. పట్టుపురుగు చూడండి, తన మల్బరీ ఆకులు తింటుంది, పెద్దదవుతుంది, నోట్లోంచి పట్టు దారాన్ని వదులుతుంది, తనలోంచి వచ్చింది ఆ పట్టుదారం, చక్కగా దాన్ని అలా పట్టు కాయ అల్లుకుంటుంది, మెత్తగా ఉంటుంది, పడుకుని నిద్రపోతానని అందులో నిద్రపోతుంటుంది. పట్టు దారం మీద ఆసక్తే కానీ పట్టు పురుగు మీద ఆసక్తి లేదు ఆకులు పెట్టిన వాడికి. ఇది ఇంకా నిద్రపోయింది, ఇది ఇంకా నిద్రలేచినా ఇందులోంచి బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు ఆ దారం బయటికి వదలడానికి దానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే దాన్ని కోసేసి పురుగుని తీసాడనుకోండి, దారం అంతా ముక్కలైపోతుంది. అందుకని ఏం చేస్తాడంటే పెద్ద డేషా ఒకటి పెట్టి నీళ్లు బాగా మరిగించి ఈ నిద్రపోతున్నటువంటి పట్టు పురుగులున్న పట్టుకాయలన్నీ తీసుకెళ్లి అందులో పడేస్తాడు. పడేసి తిప్పుతాడు. తిప్పితే తను కట్టుకున్న పట్టుదారపు కాయలోనే ఉన్న పురుగు దాంట్లోంచి బయటికి రావడం చేతకాక కొట్టుకు చచ్చిపోతుంది.
చచ్చిపోయాక ఆయన ఏం చేస్తాడంటే రాట్నానికి ఇటు కండికి పెడతాడు, ఇటు తిప్పుతాడు, దారం అంతా ఇటు వచ్చేస్తుంది. అందులో చచ్చిపోయిన పురుగు ఉంటుంది, కనీసం దానికి గౌరవం కూడా ఉండదు, బుట్టకెత్తి అవతల పారేస్తాడు, కాకులు పందులు తినేస్తాయి. సంసారమన్న కట్టు జార్చుకోవడం రాకుండా ఓ బంధనాలు వేసేసుకున్నవాడు పట్టు పురుగు చచ్చిపోయినట్టు చచ్చిపోతాడు ఆఖరికి. కాబట్టి కట్టు మీద కట్టు వేసుకుని కట్టు జార్చుకో. ఈ కట్టు జార్చుకోవడం కోసం ఉపాసన ఎక్కడ మొదలవుతుంది? ఉపాసన అంటే మీతో నేను మనవి చేశా, ఈశ్వరుడికి దగ్గరగా ఉండడం. అసలు ఈశ్వరుడు ఎప్పుడూ ఇక్కడే ఉన్నాడు. ఆయన మీద కూర్చున్నావు, ఆయన ఒళ్ళో కూర్చున్నావు, ఆయన ఒళ్ళో ఆడుకుంటున్నావు, ఆయన ఒళ్ళో తింటున్నావు, ఆయన మీదే బతుకుతున్నావు. అసలు ఇలా లేస్తూనే అక్కడ వచ్చింది ఉపాసన. గుడి లేదు, గోపురం లేదు అనకు, ఎక్కడ లేడు ఈశ్వరుడు, పృథ్వీగా ఉన్నాడు. కాబట్టి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నిన్ను నేను పాదంతో తన్ని దిగవలసి వస్తోంది. చిన్నతనంలో అమ్మ పాలిస్తూ ఉంటే పాదంతో నేను తన్నినా కూడా అమ్మ ముద్దు పెట్టుకుని పాలిస్తే పెరగడినటువంటి అలవాటుతో కృతజ్ఞుడమైన నేను ఇప్పుడు కూడా నిన్ను కాలుతో తన్ని లేచి తిరుగుతున్నానమ్మా, నన్ను మన్నించు అని భూమి మీద నేల మీద పడి ముందు నమస్కారం చేసి లేచి నిలబడతాడు. అంటే ఇప్పుడు మీరు చేసే కర్మ ధార్మికం అయిపోయిందా లేదా? ఇప్పుడు మీరు ఈ భూమి మీద ఉండి ఇష్టం వచ్చినట్లు మీరు ప్రవర్తించగలరా? మీరు మీ అమ్మగారిని తీసుకొచ్చి ఎదురుగుండా నించోపెట్టి మీ అమ్మగారి మొహం మీద గాండ్రించి ఉమ్మగలరా? ఏ పశువు ఆ పని చేయలేడు. నోటి నిండా దిక్కుమాల తాంబూలాలు వేసుకుని ఇంతంత రక్తం కక్కుకున్నట్టు ఎర్రటి నీరు తయారు చేసి ఉమ్ము, ద్విచక్ర వాహనం మీద వెళ్ళిపోతూ గనక వస్తున్న వాడికి గాలికి పడతాయేమో అని కూడా చూడకుండా నెత్తురు కక్కినట్టు ఎలా ఉమ్మగలవు నువ్వు, డాగులు పడేటట్టు? ఆమె నీ తల్లి భూమాత, నీ తండ్రి. అది నీకొస్తే నువ్వు అలా తాంబూల చర్వణం చేసి ఉమ్మలేవు. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మడం అన్నది ఉండదంతే. ఇంకా అమ్మ ఎలా ఉమ్ముతాను నేను? అసలు ఉమ్మవలసిన అవసరం ఏంటి? నువ్వు ఉమ్మడవు. అంత జాగ్రత్తగా ఉంటాడు. శరీర శోధనము అంటారు. తప్పనిసరి అయితే అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసిన అజ్ఞానంతో అమాయకత్వంతో పిల్లవాడు చేసినట్టు తప్పక చేస్తున్నానమ్మా అని చేయవలసి వస్తుంది అంతే. ఇంకా ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో ఉమ్మాలి కానీ అదే పనిగా ఉమ్మడం అన్న అలవాటు పోతుంది. నీ కర్మ ధార్మికం అయిపోయిందా లేదా? నువ్వు ఏది పడితే అది చేయలేవు భూమిని. అరే నా తల్లి, ఆవిడ్ని నేను ఎందుకు క్షోభ పెట్టాలి? ఆవిడ బెంగ పెట్టుకుంటుంది నన్ను చూసి, భూమాత నా తల్లి అని. ఉత్తర క్షణంలో నీ కర్మ జాగ్రత్త పడిపోతుంది. విశ్వేశ్వరుణ్ణి విశ్వమునందు చూడడం రాకపోతే విశ్వముగా చూడడం అలవాటు చేసుకో. అష్టమూర్తులు ఆయన అయిపోతాడు. భౌరం ఆయనే భూమి అయ్యాడు. అలాగే పృథివీ, ఆపస్ నీరు, నీరు ఈశ్వర స్వరూపం. నేను మీతో మనవి చేశాను కదా ఇందాక కూడాను, ఆ సప్తగోదావరి గురించి మాట్లాడుతాను. నీరంతా ఈశ్వరుడే. అందుకే నీటికి దాహాన్ని తీర్చే శక్తి. నీటికి ఇక్కడ దాహం తీర్చడం కాదు, నీటికి దాహం తీర్చే శక్తి ఎక్కడి వరకు ఉంటుందో తెలుసా అండి? 10వ రోజున శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి జీవుడు దక్షిణాభిముఖంగా వెళ్ళిపోవడం మొదలు పెడతాడు. ఆ జీవుడు వెళ్ళిపోయేటప్పుడు భటులు కొట్టుకుంటూ తీసుకెడుతుంటే విశేషమైన దాహాన్ని పొందుతాడు. అప్పుడు దేహబంధువులే కాదు, ఆత్మీయులైన వాళ్ళందరూ వెళ్ళి యజ్ఞోపవీతాలని అపసవ్యం చేసి ఆ ధర్మోదకాలు అని చెప్పి నీళ్లు విడిచిపెడతారు. ఈ నీటిని జీవుడు తాగి వెళ్ళిపోతాడు. నీరు ఇంకో లోకానికి పంపిస్తుంది జీవుణ్ణి. అందుకే కదా గంగావతరణంలో భయంకరమైనటువంటి మరణం, అందున మహాభక్తులైనటువంటి వారి కోపాగ్నికి దగ్ధమైతే అసలు భూమి మీద ఉన్న నీరు వాళ్ళని ఉద్ధరించదు. కాబట్టి గంగను తీసుకురావాల్సి వచ్చింది. కాబట్టి దిక్కుమాలిన చావు చచ్చిపోయేంత తప్పులు చేయకు. నిన్ను ఉద్ధరించడానికి ఇక్కడ నీళ్లు కూడా పనికి రాకుండా పోతాయి. పెద్దల కోపం వచ్చేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకు. కాబట్టి నీరు ఎంత ధర్మం, ఎంత ఉద్ధరిస్తుంది. అర్ఘ్యమిచ్చి తరించిపోవచ్చు, సూర్యభగవానుడికి అర్ఘ్యమిచ్చి తరించిపోవచ్చు, నీళ్లు పోసుకొని అశౌచాన్ని విడిచిపెట్టచ్చు, ఆచమనం చేసి స్థూల సూక్ష్మ కారణ శరీరములోని తాపములను చల్లార్చుకోవచ్చు, నీటితో వంట చేసుకోవచ్చు, నీటితో నీవు భూమికి అంటే నువ్వు ఉన్నటువంటి ఇంటికి శౌచాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు నీళ్లు చల్లి. ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి నీరు ఈశ్వర స్వరూపమే. అందుకే
మా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం. చాద మా చిన్నతనంలో తెలియక తాడంతా ఎడంచేతిలో చివర పట్టుకుని చాద ఒకసారి వదిలేసేవాళ్ళం. ధబ్బని వెళ్ళి పడేది. 2-3 మాటలు వేసి అలా నీళ్లు తోడుకుని గజేంద్ర మోక్షంలా స్నానం చేస్తుండేవాళ్ళం. సాయంకాలాలు వెనక నుంచి వీపు పగిలిపోయేట్టు దెబ్బ పడేది. వెనక్కి చూస్తే మా అమ్మో, మా అమ్మమ్మో, మా నాయనమ్మో ఎవరో ఉండేవారు. అబ్బా ఎందుకు అలా కొట్టామంటే, ఏమిట్రా ఆ చాదేయడం, నీటికి అలా తగలచ్చా? నీటికల్లా తగిలితే వరుణదేవతాను ఆగ్రహానికి గురవుతావు. తప్పు, నీటిని అలా కొట్టకూడదు. ఏం మెల్లిగా వేలేవా చాదా? ఏమిటా తప్పుడు చేయడం అంటే, వాళ్ళు నీటి యందు ఈశ్వరుణ్ణి చూసేవారు. ఆయనకి అంత దెబ్బ తగులుతుంది, మెల్లిగా దింపు చాదా, దింపి నీళ్లు తోడుకో, అంతేగాని ఏమిటా కొట్టడం అని మమ్మల్ని కొట్టేవారంటే వాళ్ళకి ఈశ్వరుణ్ణి చూడడం అలవాటైంది. అందుకే వాళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఏమీ లేకుండా హాయిగా ఉన్నారు. ఇంకా వాళ్ళ చేత్తో పడ్డ వీపు మీద దెబ్బలు, వాళ్ళ చేత్తో పెట్టిన అన్నం కాబట్టి ఈ పాటి మాట వస్తుంది నోటి వెంట. కాబట్టి నీరు ఈశ్వరుడు. ఎక్కడ వెతకాలి? నువ్వు తాగితే ఈశ్వరుణ్ణే తాగుతున్నావు, నువ్వు స్నానం చేస్తే ఈశ్వరుణ్ణే మీద పోసుకుంటున్నావు. నీకు ఈశ్వరుడు ఎదురుగుండా ఉన్నాడు, శివుడే ఉన్నాడు. పృథివీ, ఆపస్, తేజో, అగ్ని, అగ్నిగా ఈశ్వరుడే ఉన్నాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకర శైవ శాసనాత్ అంటుంది లింగపురాణం. పితృదేవతలకి నువ్వు పెట్టినటువంటి పిండం అందాలంటే అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళాలి. దేవతలకి నువ్వు ఇచ్చినటువంటి హవ్యం అందాలి అంటే అగ్నిహోత్రుడే పట్టుకెళ్ళాలి. నీకు పుణ్యకర్మలు కావాలి అంటే, నీకు పుణ్యం కావాలంటే, నీకు ఇంట్లో వంట దొరకాలి, అగ్నిహోత్రుడు వండాలి. నీవు బ్రతికుండాలి, లోపల వేడిగా ఆయన ఉండాలి. ఇన్ని ఉపకారాలు చేస్తున్నటువంటి అగ్ని అది జడము కాదు సుమా, మీకు ఉపకారం చేస్తున్నాడు పరమేశ్వరుడని నేను నిరూపణం చేస్తున్నాను. ఆ అగ్ని ఇంత ఉపకారం చేస్తున్న రూపంతో శివుడే ఉన్నాడు. కాబట్టి పృథివీ, ఆపస్, తేజో, వాయు. అసలు గాలి గురించి నేను చెప్పక్కర్లేదు. గాలియే సుఖము, గాలియే భవతి. గాలి ఉంటేనే ఉన్నాడని గుర్తు. గాలి లోపలికి వెళ్ళి బయటికి రాకపోతే అసలు ఉన్నాడని గుర్తే లేదు, వెంటనే వెళ్ళిపోతుంది, అంతే. బ్రహ్మాండంలో ఒక పిండాండం వెళ్ళిపోతుంది. అటువంటి గాలి మీరెక్కడికెడితే అక్కడ ఉంటుంది తప్ప గాలి ఉన్న చోటుకి మీరెళ్ళక్కర్లేదు. అలా ఆయన వ్యాపించి మిమ్మల్ని సుఖపెడుతున్నటువంటి మహాపురుషుడై పరమేశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు శివుడు లేకుండా మీరు ఎక్కడున్నారు? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. ఆకాశము అంటే శూన్యము అని అనుకోకండి. చాలా మంది ఆకాశం అంటే శూన్యం అనుకుంటారు. శూన్యం అన్న మాట తప్పు. అసలు శూన్యం అంటే ఏదీ లేనిది. ఏదీ లేనిది ఎలా ఉంటుందండి? ఏదీ లేకుండా ఉండదు. ఇప్పుడు మీరు మా ఇంటికి వెళ్ళి తలుపు తట్టారనుకోండి, ఎవరో ఇలా తెర తీసి చూసి అయ్యగారు లేరు, అమ్మగారు లేరు, ఏదో మా పని పిల్లని పని చేసుకోమని ఇంట్లో విడిచిపెట్టి వచ్చేసాం అనుకోండి. అది ఇలా చూసి అయ్యా ఇంట్లో ఎవరు లేరండి అందనుకోండి. ఇంట్లో ఎవరు లేరండి ఏమిటి? ఇంట్లో ఎవరో ఉండి లేరండి అని చెప్తోందా లేదా? ఇంట్లో ఎవరో ఉన్నారు. ఎవరూ లేరండి శూన్యం కాదు, లేరండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. శూన్యం ఎలా అవుతుంది? నువ్వు అక్కడ శూన్యం కాదని చెప్పడానికి అక్కడ ఈశ్వరుడు ఉంటే శూన్యం ఎందుకు అవుతుంది? అందుకని శూన్యం అన్న మాట లేదు. ఆకాశము అంటే అన్నీ తనలో ఉండడానికి అవకాశం ఇచ్చినదై ఉంటుంది. అన్నీ ఆయన బొజ్జయందు ఉంటాయి. అది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎవరికి వాళ్ళు ఇది నాదనుకుంటాడు, కానీ అది ఇంకోటి ఎందు ఉంటుంది. ఈ ఆకాశం అన్న మాట అర్థం కావాలంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. మనం తిన్న ఆహారంలోనే సూక్ష్మక్రిములు మన లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయే మన ప్రేగుల్ని పట్టుకుని ఆ లోపల ఉన్నటువంటి నెత్తుటిలో ఈదుతూ ఉంటాయి. ఈదుతూ అవి ఏమనుకుంటాయంటే ఆ ప్రేగుల్ని పట్టుకుని ప్రేగుల్ని కొరుకుతూ, ఓహ్ ఈ ప్రేగులు మనవే, ఈ నెత్తురంతా మందే, మనం తాగడానికే. మనం తాగేయడం, మనం ఆడుకోవడం, మనం ఇక్కడ కురుపులు పుట్టించేయడం, మనం ఇక్కడంతా పాడు చేసేయడం మన ఇష్టం, మనం ఏమైనా చేసుకోవచ్చు, మన అడిగేవాడేవాడు అనుకుంటూ ఉంటాయి. కానీ ఈ పొట్ట, ఈ నెత్తురు, ఈ ప్రేగులు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు గమనిస్తున్నాడు, ఇక్కడ నొప్పిగా మంటగా ఉంటుంది. వాడు చూస్తూ ఏం చేస్తాడు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటాడు. ఇది లోపలికి వెళితే ఇదంతా నాదే అనుకున్న పురుగులన్నీ ఏమవుతాయి? మర్నాడు బయటికి వెళ్ళిపోతాయి, శరీరాలు విడిచిపెట్టేసి. ఇదంతా మనదే అనుకుంటాం. మనమంతా ఉన్నది ఆయన ఇచ్చిన అవకాశంలో, ఆయన బొద్దలోనే, ఆయనలోనే ఉన్నాం. అది ఆకాశ స్వరూపం తప్ప లేకపోతే ఇదిగో ప్రేగుల్ని పట్టిన పురుగుల్లో ఉంటుంది. ఇవన్నీ మనవేనండి, నాదేనండి అంటే ఇదంతా ఈశ్వరుని ఎందే ఉందండి అన్నవాడు, అయ్యయ్యో మా ఇల్లు ఏమిటండి బాబా, అవకాశం ఆయన ఇచ్చాడు. ఆకాశము అవకాశమై నేను ఉండడానికి ఇదిగో ఈ ప్రాంగణాన్ని ఈశ్వరుడు ఇచ్చి స్వగృహే అని చెప్పుకో సంకల్పం అని అనుగ్రహించాడంటాడు. అది భక్తి. కాబట్టి పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములై ఉన్నాడు. సూర్యుడు,
ఆయన లేకపోతే జీవితం ఏముందండి అసలు? ఉరుగులు లేవు, అప్పడాలు లేవు, వడియాలు లేవు, కాయగూరలు లేవు, పళ్ళు లేవు, బతకడం లేదు, బట్టలు ఆరడం లేదు కదండి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఒరుగులు ఆయుర్వేదంలో గొప్ప ఔషధి కింద చెప్పబడ్డాయండి. అందుకే పూర్వం మామిడికాయ వచ్చే రోజుల్లో ఒరుగులు పెట్టేవారు. సీతమ్మ తల్లి అంతటిది సుందరకాండలో ఒరుగులు పెట్టుకుంది. రామాయణంలో ఒరుగులు ఎందుకు పెడతారంటే తిన్నగా సూర్యరశ్మి దాని మీద పడి ఎండిపోయి సూర్యశక్తి అందులోకి పెడుతుంది. దాని యందు రోగ నివారణ శక్తి ఉంటుంది. దాన్ని మళ్ళీ పప్పు తయారు చేసి పెట్టేవారు. పెడితే శరీరం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటుందని. కాబట్టి కేవలం సూర్యుని యందు మాత్రమే ఎండపెట్టి తినే పదార్థాలు కొన్ని ఉంటాయి. అవి ఎందుకు అలా తింటారు అంటే ఆయన అనుగ్రహాన్నే తిన్నగా పొందడానికి. అటువంటి మహానుభావుడై సూర్యుడు ఆయనే అయి ఉన్నాడు. అలాగే చంద్రుడు ఓషధులను ఆయన ప్రకాశింపచేయలేదనుకోండి, ఆయన యందు అమృతం ఉంటుంది. అమృత శక్తిని పొందడానికి కొన్ని భూమి మీద యోగ్యములై ఉంటాయి. ఓషధి చంద్రుడి నుంచి అమృత శక్తిని పొందుతుంది. అందుకే ఓషధి అనారోగ్యాన్ని తీసేస్తుంది. అలాగే చంద్రుని యొక్క అమృత శక్తిని ప్రవహిస్తున్న నీరు పొందుతుంది. అందుకే నదులు ఆయన యొక్క అమృతత్వాన్ని పొందుతాయి. పొందితే ఆ అమృత శక్తిని పొందితే మనం వెళ్లి నీటి ప్రవాహానికి ఎదురు నిలబడి స్నానం చేయాలి. వాలు నిలబడి స్నానం చేయకూడదు. ఎదురు నిలబడి స్నానం చేస్తే అమృత శక్తి శరీరంలో మన యందు ప్రవేశిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఓ కర్రను తీసుకెళ్లి ఓ ఇనపబూచ తీసుకెళ్లి మంటలో అటువైపు పెట్టారనుకోండి, అక్కడే కాలుతోంది. కానీ కాసేపటికి మీ చెయ్యి వేడెక్కిపోతుంది. ఆ ఊచ ఇటుపక్క కూడా వేడెక్కిపోతుంది. ఆ వేడి అలా వచ్చేస్తుంది. నది యందు మీరు రోజు కాళ్ళు కడుక్కున్నా సరే ఆ అమృత శక్తి మీ శరీరానికి అంతటికీ ఎక్కుతుంది. అది దానికి ఉండే స్వభావం అటువంటిది. కాబట్టి చంద్రుడై ఓషధుల్ని ప్రకాశింపచేస్తున్నాడు, మీకు అమృత శక్తిని పంచిపెడుతున్నాడు. సూర్యచంద్రులై ఉన్నాడు. ఇది కాదు, ఆఖరిది ఒకటి ఉంది. అది అత్యంత జాగ్రత్తగా గమనించవలసింది. అదే తత్వమసి మహావాక్యం అయి ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక 10 మంది శిష్యులు గంగ దాటుతున్నారు. 10 మంది పడవ ఎక్కేశారు. ఏదో ఒక్క పడవ ఎక్కడం కుదరలేదు, 4 పడవలు ఎక్కారు, దాటారు, అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. ఒకడు అన్నాడు, రే గురువు గారికి మనమంటే మహాప్రేమ, నది దాటేటప్పుడు జాగ్రత్త, నది దాటేటప్పుడు జాగ్రత్త అని చెప్పారు. 4 పడవలు ఎక్కొచ్చాం, 10 మందివి ఉన్నామో లేదో లెక్క పెట్టుకుందాం ఉండండి అని వాడు అందరినీ నించోబెట్టి 1 2 3 4 5 6 7 8 9 అమ్మా ఒకళ్ళు లేడురా, ఎవడు పడిపోయాడు రా అన్నాడు. అని వాడు ఏడుపు మొదలెట్టాడు. రెండో వాడు అన్నాడు, ఉండు ఏడవకు, నేను లెక్కెడతానుండు అని వాడు 1 2 3 4 5 6 7 8 9 వాడిని లెక్కెట్టుకోవట్లేదుగా. అందుకని 9 ఉన్నారు. అవును నిజమే రోయ్, ఒకడు పోయాడని 10 మంది ఏడుస్తున్నారు. 10 మంది అంత ఏడుస్తుంటే అటుగా పోతున్న ఒక ఆయన వచ్చి అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారా అన్నాడు. అయ్యా మేము 10 మందిని బయలుదేరామండి, ఎవడు పోయాడో తెలియట్లేదు, ఒకడు పోయాడు గంగలో. 10 మంది అనా మీరు? అవును 10 మంది ఉన్నారుగా. 10 మంది 1 2 3 4 5 6 7 8 9 10. మరి అదేంటంటే నేను లెక్క పెడితే రావట్లేదు అన్నాడు. నీ మొహం, నీతో కూడా లెక్కెట్టుకో. ఆ 9 10 అవునండో ఉన్నా అన్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చాడా, వాడు ఎప్పుడూ ఉన్నాడా? ఎప్పుడూ ఉన్నాడు. ఎప్పుడూ ఉన్నవాడు లేడని వాడు అనుకుని వాడు లేడనుకుంటున్నాడు. అలా నేననుకున్న జీవుడు కాదు, జీవుడు ఈశ్వరుడే. ఆయన కూడా పుమాన్, లోపల ఉన్న జీవుడు పురుషుడు కూడా ఈశ్వరుడే. ఈ 9 బాగా పట్టుకోవడం వచ్చేస్తే బయట 7 లోపల ఉన్న జీవుడు కాదు, ఈశ్వరుడని నీకు ఎరుకలోకి వచ్చేస్తుంది. వీటి యందు భక్తితో ప్రవర్తించడం వస్తే, కాబట్టి భూరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. లోపలి జీవుడితో కలిపి ఈశ్వరుడు 8గా ఉంటాడు, అష్టమూర్తులుగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు నాకు చెప్పండి, ఈశ్వరుడు కానిది, ఈశ్వరుడు లేనిది ఏముంది? ఈశ్వరుడు కనపడలేదని ఎలా అంటారు మీరు? విశ్వేశ్వరుడిగా కనపడలేదు, మాయా అన్నది అడ్డొచ్చిందండి, అనుగ్రహము తిరోధానము అంటారేమో కానీ అష్టమూర్తుల్లో మీకు కనపడలేదని నాకు ఎలా చెప్తారు? కాకపోతే ఇదిగో పూజ మొదట్లోలా మీ ఎదురుగుండా ఈశ్వరుడు మీరు అని మొదలైంది. ఆఖరికి 10 మందిని లెక్కెట్టుకునేటప్పుడు మీతో లెక్కెట్టుకున్నట్టు 7 పూజ చేయగా 8వది కూడా అదేం తెలిసిపోయి పూజనీయం అయిపోతుంది, ఆయనలో కలిసిపోతుంది, విశ్వేశ్వరుని యందు ఐక్యమైపోతుంది. కాబట్టి బాగా కింద ఉన్న వాళ్ళని కూడా పైకెత్తడానికి పరమేశ్వరుడే 8గా కళ్ళ ముందు కనబడి పూజ స్వీకరిస్తాడు.
అందుకే శివుడని ఒక నమస్కారం భూమికి చేసి వెళ్ళిపోతే చాలు, శివుడని ఒక నమస్కారం వాయువుకి చేస్తే చాలు. అందుకే శివ పూజ గొప్పతనం ఏమిటో తెలుసా అండి? పూజంతా చేసేసినట్టే, ఇంకొక నామం కాని ఇంకొక మంత్రం కాని ఏమీ తెలియక్కర్లేదు. శివాయ నమః ఆవాహయామి, శివాయ నమః ఆసనం సమర్పయామి, శివాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి, శివాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, శివాయ నమః స్నానం సమర్పయామి, శివాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి, శివాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి, శివాయ నమః పుష్పార్చనం సమర్పయామి అంటూ ఈ 8 నామాలు చెప్పేస్తే చాలు. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. అమ్మవారిని కుంకం వేయాలంటే మళ్ళీ కొత్తగా నామాలు అక్కర్లేదు. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః, ఈశానస్య దేవస్య పత్నై నమః, పశుపతే దేవస్య పత్నై నమః, రుద్రస్య దేవస్య పత్నై నమః, ఉగ్రస్య దేవస్య పత్నై నమః, భీమస్య దేవస్య పత్నై నమః, మహతే దేవస్య పత్నై నమః. భూమి భూమిలోని శక్తి, వాయువు వాయువులోని శక్తి, నీరు నీరులోని రుచి, అన్ని శక్తి దాన్ని అంటుకుని ఉంటుంది. ఆ శక్తి అమ్మవారు. ఇప్పుడు కుంకం చేత 8 నామాలతో ఈ బ్రహ్మాండమంతా నిండిపోయిన అమ్మవారికి వెళ్ళిపోయింది. 8 నామాలతో బ్రహ్మాండమంతా నిండిపోయిన ఈశ్వరుడికి వెళ్ళిపోయింది. ఇంకా మీకు ముచ్చటుండి వాళ్ళ కొడుకుల్ని పూజ చేయాలనుకున్నారు అంతే. భవస్య దేవస్య పుత్రాయ నమః వినాయకుడికి, సుబ్రహ్మణ్యుడికి మళ్ళీ భవాయ దేవాయ పుత్రాయ నమః సుబ్రహ్మణ్యుడికి. ఈ 8 నామాలు పట్టుకుని శివుడికి, అమ్మవారికి, సుబ్రహ్మణ్యుడికి, వినాయకుడికి నలుగురికి పూజ చేసి 10 నిమిషాల్లో లేచిపోవచ్చు మీరు పూజలు. అంటే ఏమన్నా ఇది బాగా మాకు రాసి ఇచ్చేయండి అనకండి. నా ఉద్దేశ్యం ఏమిటంటే పూజ చేయడానికి సమయం లేదనకు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అయినట్టే నీకు సమయం లేదు, విష్ణు సహస్రం చెప్పాలనుంది, సమయం లేదు నేను చెప్పలేననుకో, పరమభక్తితో చెప్పు రామా 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 అనంతే. అంకెలని అక్షరాల్లోకి మారిస్తే రా 2 మా 5 కాబట్టి రామ 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 అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 25 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామ రామ వరాననే 1000 నామాలు చెప్పేసినట్లు అయిపోయింది, విష్ణు సహస్రం చెప్పేసినట్లే. అలాగే నీకు అవకాశం లేనప్పుడు 8 చెప్పు, నువ్వు పూజ చేసినట్టే. భక్తి ప్రధానం. అప్పుడు నీకు ఎక్కడ లేడు శివుడు. ఇప్పుడు నాకు శివుడు శివాలయానికి వెళ్ళొద్దని నేను అన్న, భక్తి బాగా కలిగే వరకు వెళ్ళండి, కానీ అనుక్షణం మీరు పరమేశ్వరుడితోటే ఉన్నారు. ఇదిగో ఈ స్థితి కలిగితే ఆయన యొక్క అనుగ్రహానికి అంతు ఉండదు. సప్తగోదావరిని తెద్దామని ఋషులు వెళ్ళారు, వాళ్ళు సుముహూర్తానికి తేలేదు సప్తర్షులు దక్షారామం విషయంలో. ఎందుకని అంటే నది రావడం ఆలస్యం అయిపోయింది. ఈలోగా పరమేశ్వరుడు అనుకున్నాడు, అయ్యో వాళ్ళు చిన్నబుచ్చుకుంటారా, మళ్ళీ పంచాంగాలు వచ్చుకుని ముహూర్తాలు చూసుకోవాలి, మేం పెట్టిన ముహూర్తం భగ్నం అయిపోయిందని బాధపడతారని తాను ప్రతిష్ఠ అయిపోయాడు అంతే. అంటే తాను వచ్చి కూర్చుండిపోయాడు అంతే. కూర్చుండిపోవడమే కదండి ప్రతిష్ఠ అంటే. ఆయన అలా వచ్చి కూర్చుండిపోతే మొదటి పూజ చేయకుండా ఉండడమా అని ఉండలేక సూర్యుడు గబగబా నడిచొచ్చి సూర్య భగవానుడు మొదటి పూజ చేశాడు భీమనాథుడికి. 7 ఋషులు వచ్చారనే ఎవరు ప్రతిష్ఠ చేశారు, ఎవరు పూజ చేశారన్నారు. మీరు కోప్పడకుండా ఆయన అనుగ్రహించి వచ్చేసాడు, నేను మొదటి పూజ చేశాను మీ అందరూ చేసినట్టే అన్నాడు. పొంగిపోయారు. అందుకేటండి భీమనాథుడి గొప్పతనం ఏమిటో తెలుసా? అసుర సంధ్య వేళలో ఆయన చాలా ప్రసన్నంగా ఉంటాడు ఇప్పుడు. అప్పుట ఆ సప్తగోదావరి లోపల ఉన్నది ఆయనే కదూ, సప్తర్షులు కష్టపడి తెచ్చిన నదీ జలాలు కదూ, సృష్టిలో లేని విధంగా రాక్షసులు ఋషులు ఒకరినొకరు అనుగ్రహించి తెచ్చుకున్న నీళ్లు కదూ. నీటి మీద ఉంచి వచ్చేటటువంటి గాలిని పావులు తింటాయంటారు శాస్త్రంలో. అప్పుడు ఆయన కొంచెం ఇలా బిగుతుగా కూర్చోకుండా ఇలా కూర్చుంటాట, కాస్త ఫ్రీగా ఇలా ఆరాంసే కూర్చుంటాడు. కూర్చుంటే అప్పుడు ఆయన వేళ్లకున్న పాములు, చేతులకున్న పాములు, కంఠానికున్న పాములు, ఈ పాములన్నీ కూడా దక్షారామంలో మాత్రం ఆయన మేడ మీద కూర్చుంటాడు. అంతఃపురంలో పైన కదండి ఉంటాడు, గాలి బాగా వేస్తుంటుంది అసుర సంధ్య వేళలో. అక్కడ కూర్చుంటే పాములన్నీ బాగా ఇలా విచ్చుకుని గాలి తింటుంటాయి. అవి గాలి తింటుంటే ఆయన ఇలా ఆరాంసే ఉంటాడు. అప్పుడు బాగా ప్రసన్నుడై ఉంటాట. అటువంటి అసుర సంధ్య వేళలో అక్కడికి వెళ్ళి నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే అంటూ అక్కడికి వెళ్ళి పాపేంధనాగ్నయే త్వం హి, నీవే ఈశ్వరా, నా పాపమనేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రానివి కాబట్టి నేను దీనిలో మునకవేయుచున్నాను అని అటు చూసి నమస్కారం చేస్తే పరమ ప్రసన్నుడవుతాడు. అందుకే దక్షారామం భోగక్షేత్రం, ఇన్నైనా ఇస్తాడు. ఆయన కారుణ్యానికి అవధి ఏముంటుంది?
అందుకే దక్షారామ క్షేత్రం అనేక విధాలుగా గొప్ప క్షేత్రం. నా బాధ అంతా ఏమిటంటే ఇది చెప్పేవాళ్ళు లేరే అని అక్కడ. ఇంకొకటి చెప్పకుండా ఆయన అనుగ్రహాన్ని, ఆయన సౌలభ్యాన్ని చెప్తే సంతోషిస్తారు కదా అందరూ అని. అటువంటి మహానుభావుడై పరమేశ్వరుడు ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉన్నాడు. అటువంటి సర్వేశ్వరుడు, అటువంటి అష్టమూర్తి తత్వం, అటువంటి విశ్వేశ్వరుడు, అటువంటి అవ్యక్తుడు, ఆయనే అవ్యయుడు. కాబట్టి కొన్ని నామాలతో ఇవాళ దండ కట్టి ఈశ్వరుని యొక్క కంఠమనందు అలంకారం చేశాం. మళ్ళీ రేపో దండ కూర్చుదాం. మంగళాశాసన